పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అర్జునుడు పరిపూర్ణంగా సంతరించుకున్నవాడై ఆ పాశుపతాస్త్రం యొక్క ప్రయోగ ఉపసంహారములను ఉపదేశపూర్వకంగా పరమశివుడి దగ్గర తెలుసుకుని తిరిగి గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని పొందినటువంటి వాడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి కారణం చేత అర్జునుడు విశేషమైనటువంటి శక్తి సంపన్నుడయ్యాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వేదవ్యాస మహానుభావుడు ఎప్పుడైతే ధర్మరాజు గారు తమ పక్షంలో ఉన్న వారి యొక్క శక్తియుక్తులు అవతల ధార్తరాష్ట్రుల పక్షాన యుద్ధం చేసేటటువంటి వారి శక్తియుక్తులకి సరిపోవేమోనని బెంగ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో వచ్చినటువంటి సమస్యని, ఆ వెలితిని పూడ్చడానికి ఆయన ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేసి సరి అయినటువంటి పథంలో నడిపించాడు. గురువు చెయ్యగలిగినది ఏమిటి అంటే పథాన్ని దర్శనం చేయిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణించు అని చెప్తాడు. ఆ మార్గంలో ప్రయాణించవలసినటువంటి కర్తవ్యం శిష్యునిదే అయి ఉంటుంది. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని ఇంకొకరు ఉద్ధరించేందుకు అవకాశం ఉండదు. ఎవరైనా మార్గాన్ని చెప్పగలరు తప్ప ఆ మార్గమునందు సువ్యవస్థితము కావడము, ఆ మార్గమునందు పూనికతో ఆచరించడము, ప్రయాణం చెయ్యడము సాధకునకు ఉండవలసినటువంటి లక్షణం. అర్జునుడు అన్ని ఇక్కట్లను, ప్రతిబంధకములను అధిగమించి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు అంటే దాని వెనక ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం, రెండవది ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలు. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వైశిష్ట్యమంతా అక్కడ ఉంది. ఆవిడ మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఆ మాట చేత ఏ ప్రయోజనాన్ని సాధించాలో దానికి అనుగుణంగా మాట్లాడుతుంది తప్ప అదే పనిగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఆమె ఎందు ఉండదు. అది ఆమె మాట్లాడినటువంటి రెండు పద్యాలు అంత అద్భుతమైనటువంటి పటిమ కలిగినటువంటివి. సహనశక్తి, క్షమాగుణం బ్రాహ్మణుల యందు ఎక్కువ. క్షత్రియులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అందుకని నాకు వచ్చే జన్మలో క్షత్రియ కుల సంజాతనై పుట్టకూడదు, నేను బ్రాహ్మణుల కులంలో పుడతానని అడిగింది వెడుతున్నటువంటి అర్జునుడితో. ఎందుకు ఆ ప్రస్తావన అంటే అవమానం తీర్చుకోవాలన్నది క్షత్రియ కులకాంత యొక్క లక్షణం. కానీ అలా తీర్చుకోవడానికి కావలసినంత శక్తి ఇప్పుడు లేదు అని ధర్మరాజు గారు అంటున్నాడు. ఇప్పుడు నీ భార్య యొక్క అవమానాన్ని తీర్చడానికి కావలసినటువంటి తపస్సుని అధ్యవసాయంతో చెయ్యవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది అని హెచ్చరిక చేస్తూ నువ్వు అలా చెయ్యగలవు అని ఉత్సాహపరచడానికి వెంటనే ఆమె దిక్పాలకులను ప్రార్థన చేసి సమస్త దిక్కుల నుండి ఆయనకు అనుగ్రహము వర్షింపబడుగాక, రక్షింపబడుగాక అని ఆయనకి రక్ష పెడుతుంది. ద్రౌపదీదేవి యొక్క వాగ్వైభవము, ఆమె యొక్క పరిణతి, వేదవ్యాసుని యొక్క అపారమైన అనుగ్రహము మనకు అర్థమవుతాయి. ఆయా సందర్భములలో అవసరం ఏర్పడినప్పుడు ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు అని చూడకుండా పరిగెత్తుకొచ్చి ఆర్తితో ఉన్న శిష్యుణ్ణి ఉద్ధరించడానికి ప్రయత్నం చెయ్యడం సద్గురువు యొక్క లక్షణం. శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామం అవుతున్నప్పుడు అగస్త్యుల వారిని వచ్చి తనకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యమని రామచంద్రమూర్తి కోరుకోలేదు. కానీ రాముణ్ణి ఆ కష్టంలోంచి గట్టెక్కించడానికి అగస్త్య మహర్షే వచ్చి ఉపదేశం చేశారు. అలాగే అటు దుర్యోధనుడికి చెప్పాడు వేదవ్యాసుడు, వినలేదు. ఆయన యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఇటు ధర్మరాజు గారికి చెప్పాడు, ధర్మరాజు గారు విన్నాడు. ధర్మరాజు గారి మాట అర్జునుడు విన్నాడు కాబట్టి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొందగలిగాడు, అంత గొప్ప అస్త్రశక్తిని పొందగలిగాడు. అప్పుడు ఆయన ఆ తపస్సు పూర్తి చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సంతోషంతో ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆ ఇంద్రకీలాద్రి అనబడేటటువంటి శిఖరము ఉన్నటువంటి ఆ మందర పర్వత ప్రాంతానికి వీడ్కోలు చెబుతూ తాను బయలుదేరడానికి సంసిద్ధుడై నిలబడి ఉన్నటువంటి అర్జునుడికి హరుచేత సంప్రాప్తవరుడయ్య నరుడని
ఎరిగి ఇంద్రుండు ధనీష ధర్మ వరుణ అశ్వినులతోడ సురగణ సహితుడై దివ్య విమానముల్ దివమునందు వెలుగంగా కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధుర వాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియే బీభత్సునకు. ధర్మ నిత్య పాండుపుత్ర నీకు మెచ్చి వరములిచ్చు వేట్క వచ్చిరి నెయ్యురై అమరనాథు దొట్టి అమరులెల్లా. ఆ సమయంలో పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినటువంటి అర్జునుణ్ణి చూసి సంతోషించినటువంటి వాడై ఇంద్రుడు, ధనీషుడు అంటే కుబేరుడు, అలాగే యమధర్మరాజు గారు, పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుడు, అశ్వినీ దేవతలు, అనేక మంది దేవతలతో కూడి వచ్చినటువంటి వాళ్ళు ఆకాశంలో తమ తమ విమానముల యందు నిలబడ్డారు. నిలబడితే కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే ఇంద్రుడు వచ్చి అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధురవాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియ బీభత్సునకు. వచ్చి నిలబడ్డ వాళ్ళు ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలు. మాట్లాడుతున్నవాడు యమధర్మరాజు గారు. ఎందుకు యమధర్మరాజు గారు మాట్లాడాలి? ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా. అర్జునుడు అస్త్ర సంపదని పొందితే సంతోషించి మొదట మాట్లాడవలసిన వాడు ఇంద్రుడు కదా. యమధర్మరాజు గారు ఎందుకు మాట్లాడాడు అంటే, యమధర్మరాజు గారు అంటే కేవలం ఉసురు తీసేవాడే కాదు, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వాడు. ఆ అర్జునుడి యొక్క ధర్మానికి ఆయన రేపు పరాక్రమంతో పోరాడితే తన కుమారుడైనటువంటి ధర్మరాజు గారు పట్టం కట్టుకోబోతున్నాడు కనుక ఆ 5 అన్నదమ్ముల యొక్క ఐకమత్యాన్ని చూసి పొంగిపోయిన వాడై ఆ ధర్మప్రభుండు, ఆ ధర్మరాజు గారు ప్రీతితో బీభత్సునకు అర్జునుడితో అంటున్నాడు, ఓ ధర్మనిత్య, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడా పాండుపుత్ర, నీకు వరములివ్వాలనేటటువంటి వేడుకతో మేమందరం బయలుదేరి వచ్చాం. కాబట్టి నువ్వు మా దగ్గర ఆ అనుగ్రహాన్ని పుచ్చుకోవలసింది అన్నాడు. అని ఆ దేవతల యొక్క దర్శనము చెయ్యాలి అంటే వాళ్ళు అదృశ్య రూపులై ఉండాలి అనుకుంటే సామాన్యుల యొక్క దృష్టికి వాళ్ళు గోచరము కారు. అందుకని ప్రత్యేకంగా యమధర్మరాజు గారు అర్జునుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఆ దివ్య దృష్టి చేత అర్జునుడికి దిక్పాలకులందరూ గోచరించారు. ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దిక్పాలకులలో వరుణుడు వైఢూర్యపు రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. యమధర్మరాజు గారు నల్లటి రంగుతో ఉన్నాడు. కుబేరుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. వాళ్ళు ఆ విమానాల్లోంచి దిగి వచ్చారు. దిగి వచ్చి, నువ్వు బ్రహ్మగారి ఆదేశం మేరకు ఈ భూమి మీద పుట్టినటువంటి నరుడు అనబడేటటువంటి ఆది ఋషి అర్జునుడిగా వచ్చావు. భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు అనబడేటటువంటి ఋషి కృష్ణ పరమాత్మగా అవతరిస్తే నరుడివైనటువంటి నీవు అర్జునుడిగా వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషానికి నోచుకున్న కారణం చేత రాబో కాలంలో సూర్యాంశతో జన్మించినటువంటి కర్ణుణ్ణి, దైత్య దానవ గంధర్వ యక్షుల్ని, దానవాంశలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ సంహారం చేస్తావు. భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడవుతావు అని చెప్పారు. చెబితే ఇంద్రుడు, దేవతలకి నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు అలా ఉపకారం చెయ్యడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికిచ్చి ఒక రథాన్ని పంపిస్తాను. ఆ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి రావలసింది అన్నాడు. తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వరుణుడు తన పాశములు, వరుణ పాశములు అంటారు, ఆ పాశముల చేత బంధిస్తాడు. బలిచక్రవర్తిని బంధించారు వరుణ పాశాలతో. ఆ వరుణుడు తన పాశముల చేత ఎవరినైనా కట్టేయగలిగినటువంటి ఆ శక్తిని, ఆ అస్త్రాన్ని, వరుణపాశములు అనబడేటటువంటి అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గర ఆయా అస్త్రములను ఉపదేశమును పొందినటువంటి వాడై ఇక ఇంద్రుడి పనుపన మాతలి రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ అర్జునుడు. ఇంతలో ఆ పైనుంచి ఆ రథం వచ్చింది.
ఆ రథం ఎంత గొప్పగా ఉందన్నారంటే నన్నయ్య గారు, వారిద మార్గంబు వలన మహానీల వైజయంతి విభవంబు వెలయ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుగా ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము కరితంబులగుచుండ నానావిధాయుధంబులు దాల్చి అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన వరరథంబు అఘవునాజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎడకు వచ్చి. ఆ ఇంద్రుని యొక్క రథం ఈ భూమండలం మీద దిగడం కోసమని వచ్చి ఆకాశంలో నిలబడింది. అది వైజయంతి అంటే దాని యొక్క పతాకం ముదురు నీలం రంగులో ప్రకాశిస్తోందట. అది ఆకాశంలో వచ్చి నిలబడితే దాని పతాకం కనపడింది. అక్కడ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుంగా, దానికి కట్టబడినటువంటి రత్నాల హారముల యొక్క కాంతి చేత ఆ రథానికి కింద, రథానికి పైన, రథానికి పక్కలా ఉన్నటువంటి చీకటి అంతా తొలగతోయబడి విశేషమైనటువంటి కాంతులు అలుముకున్నాయి. ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దముఖరితంబులగుచుండా, ఆ రథానికి ఉన్నటువంటి చక్రముల యొక్క ఇరుసు చేసేటటువంటి చప్పుడికి ఈ భూమినంతటినీ మోయగలిగినటువంటి పర్వతముల యొక్క గుహల యొక్క ముఖద్వారముల నుండి ప్రతిధ్వనులు బయటికి వస్తున్నాయిట. నానావిధాయుధంబులు దాల్చి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధములు సమకూర్చబడ్డాయి. అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మెరుపులు 1000 మెరుపులు దాని చుట్టూ కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా 1000 మెరుపులతో కూడుకున్నటువంటి ఒక మేఘం వస్తే ఆకాశంలో నిలబడితే చూడగానే అది ఎంత కంటిని ఆకర్షిస్తుందో అటువంటి మేఘంలా వచ్చి నిలబడినటువంటిదై మహాజవాశ్వాయుత వాహ్యమానమైన 10,000 గుర్రములు పూంచబడి ఉన్నాయి ఆ రథానికి. 10,000 గుర్రములు పూంచబడినటువంటి ఆ రథాన్ని చూసి వరరథంబు అఘవునాజ్ఞ చేసి, ఇంద్రుడికి అఘవుడు అని ఒక పేరు. ఎందుచేత అఘవుడు అంటే ఆయన పాపములు తీయగలిగినవాడు, యజ్ఞముల యందు హవిస్సుని తీసుకుని మనుష్యకోటిని రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని అఘవునాజ్ఞ చేసి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మాతలి ఆ రథాన్ని తీసుకొచ్చి ఆకాశమునందు నించున్నాడు. నించుని ఆ ఇంద్రతనయుడైన అర్జునుడి దగ్గరికి వచ్చి, నీ కోసం నీ తండ్రి అయిన దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, నీవు ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రసభకి రావలసింది అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నేను ఎప్పటి నుంచో మీ నాన్నగారి దగ్గర సారథిగా నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు, కొన్ని 100 రాజసూయ యాగములు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రథం ఎక్కి ఇంద్రసభకి రాలేదు. మొట్టమొదటిసారి నీ కొరకు ఈ రథం పంపబడింది, ఈ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి వద్దుగానివి రమ్మన్నాడు. అంటే మనుష్యలోకంలో సంచరించేటటువంటి ప్రాకృతమైన శరీరంతో ఉన్నవాడు అర్జునుడు కనుక అటువంటి దివ్యరథాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి ఆ పునీతమైనటువంటి తేజస్సుని పొందడానికి అనువుగా వెళ్ళి గంగానది స్నానం చేసి, ఆ గంగానదిలో తన యొక్క తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, అలాగే అక్కడ దేవతలకి అందరికీ కూడా తర్పణం చేసి తాను శుచి అయి ఇంతకుముందు వచ్చినటువంటి దేవతల్ని కూడా అలాగే మాటల చేత, పుష్పముల చేత, మంచినీటి చేత, పదార్థముల చేత పూజించాడు. ఇప్పుడు తాను తేజస్సు కలిగినటువంటి వాడై ఆ రథాన్ని అధిరోహించి ఆయన ఇంద్రలోకానికి బయలుదేరాడు. ఆ ఇంద్రలోకం దగ్గరికి వస్తుంటేనే చూశాడు, ఆ ఇంద్రలోకం బయట ఐరావతమనబడేటటువంటి ఇంద్రుడు అధిరోహించి వెళ్ళేటటువంటి ఏనుగు నిలబడింది. అది నిలబడితేట ఒక పెద్ద పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా ఉంది. దాని యొక్క మదజల ధారల చేత పెద్ద మేఘం కురిసేసి వెళ్ళిపోతే పర్వతం నుంచి జలధారలు కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఆ మదజల ధారలు కారుతున్నాయిట ఏనుక్కి. అది బయట నిలబడి ఉంది. చూశాడు ఆ ఇంద్రలోకం వంక. పరమ ధర్మస్థితి ప్రజ ప్రీతిగాంచిన రాజులకు ఉదగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును
యజ్ఞ విధులు చేసి సురలను వసుమతీసురులను తనిసిన ధర్మాత్ములకును మహాతపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని సకల భువనంబులంగల సత్పురములకెల్లా ఎక్కుడగుదగి శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. ఆ అమరావతి నగరం ఇంద్రుని యొక్క రాజధాని. ఆ అమరావతి నగరం వంక చూశాడు. పూర్వం ఇంద్రసభ గురించి చెప్పారు సభాపర్వంలో. ఇప్పుడు ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి నగరంలో ప్రవేశించాలి అంటే ఎటువంటి పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ స్వర్గలోకంలోకి ప్రవేశించగలరు అన్నది చెప్తున్నారు. పరమధర్మస్థితి ప్రజప్రీతిగాంచిన రాజులకు, పరమ ధార్మికులై ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ధార్మికమైన రీతిలో తన రాజ్యములోని ప్రజలను పరిపాలించినటువంటి సద్గుణోపేతులైనటువంటి రాజులు ఆ స్వర్గలోక ప్రవేశం చేస్తారు. అలాగే ఉదగ్ర రణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును, తనని నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం మహోగ్రమైనటువంటి యుద్ధంలో పోరాటం చేసి వెన్నివ్వకుండా తమ శరీరాన్ని ఆ యుద్ధంలో విడిచిపెట్టినటువంటి వీరులైనటువంటి వారు ఆ స్వర్గలోకాన్ని అలంకరిస్తారు. యజ్ఞ విధుల చేసి సురలను వసుమతీసురులను తనిపిన ధర్మాత్ములకును, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో ఇవ్వబడినటువంటి హవిస్సు చేత దేవతలని తృప్తులను చేసి, అలాగే ఆ యజ్ఞ కార్యాన్నంతటినీ నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలిచ్చినటువంటి పరమధార్మికులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రవేశం చేస్తారు. మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని, అనేక మంది గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తుల యొక్క సమూహములు నివసించేటటువంటి బంగారు మేడలు గోపురములతో కూడుకున్నటువంటి ఆ అమరావతి నగర శోభను చూసినటువంటి వాడై సకల భువనంబులంకల సత్పురములకెల్ల ఎక్కుడనదగి, అసలు ఈ బ్రహ్మాండములన్నిటిలోనూ అన్ని లోకములలోనూ కూడా ఉన్నటువంటి పురముల కల్లా శ్రేష్టమైనదిగా చెప్పబడేటటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసినటువంటి వాడై శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు అక్కడ ప్రకాశించకపోయినా తనదైన దీప్తి చేత, తనదైన కాంతి చేత తాను ప్రకాశించగలిగినటువంటి లక్షణమున్నటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసి అర్జునుడు పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆ అమరావతి నగర ప్రవేశం చేశాడు. స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటిది ఇది, ఆహితాగ్నులు కానివారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు. కాబట్టి నేను ఎందుకు నవ్వానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థయాత్ర చేసిన వాడై ఉండాలి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి భగవద్దర్శనం ఒకటి చేసుకుని తిరిగి రావడం కాదు. అక్కడ ఉండేటటువంటి తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడు ఎవరున్నాడో వాడు. అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి
శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు. కాబట్టి అర్జునుడు అక్కడ ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొలనలు, రమణీయమైనటువంటి వృక్షములు, పారిజాతాది కల్పవృక్షములు, వాటి నుంచి వచ్చేటటువంటి సువాసనల గుబాళింపులు, వీటన్నిటినీ అనుభవిస్తూ స్వర్గలోకం అంటే అక్కడ దుఃఖమేం ఉండదు, సుఖస్పర్శ తప్ప అసలు దుఃఖం అనేటటువంటిది స్వర్గలోకమనందు కించిత్ కూడా ఉండదు. కానీ యథార్థమైనటువంటి మాట మాట్లాడాలి అంటే స్వర్గలోకవాసాన్ని కోరకూడదు. ఎందుకో తెలుసా? మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉన్నవాడు స్వర్గలోకాన్ని కోరుకుంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా సుఖరూపంలో నశించిపోతుంది. కొంతకాలం అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొన్ని భోగాలు అనుభవించిన తర్వాత నువ్వు చేసిన పుణ్యమంతా ఈ భోగం అనుభవించడానికి ఖర్చు అయిపోయింది, కిందకి వెళ్ళిపోమ్మని మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ వచ్చి పడిపోతాడు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు చెయ్యాలి అంటే పుణ్యకర్మ వచ్చే జన్మలో ఈ పుణ్యకర్మని అడ్డుపెట్టి పరమేశ్వరుడు నాకేదో భోగం ఇస్తాడని, లేదా ఈ పుణ్యకర్మ చెయ్యడం వల్ల నాకు ఉత్తమ లోకవాసం లభిస్తుందని, ఏదో స్వర్గలోకంలో కూర్చోవచ్చని పుణ్యకర్మ చెయ్యరాదు. అది ఎటువంటిది అంటే ఏదో మంచి ఎండలో పెడుతున్నవాడు ఒక్కసారి ఏటీఎం కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు నిలబడినప్పుడు పొందేటటువంటి ఏసీ సుఖం లాంటిది. అక్కడ మీరు ఇంకొక 5 నిమిషాలు నించుందామంటే 10 మంది 50 మంది బయట నించుని ఉంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు తీసుకోగానే. మహా అయితే ఒక్క 5 నిమిషాలో 10 నిమిషాలో అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడం, ఉన్న డబ్బులు తీసేసుకోవడం అయిపోతుంది. లోపలికి వెళ్ళినందుకు చల్లతనం కాసేపు ఉంటుందంతే. ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఎండే, ఉపయోగమేం ఉండదు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలంటే చిత్తశుద్ధి కలగడానికి మార్గము కావాలి అని కోరుకోవాలి. ఎందుచేత అంటే ఎన్ని కోట్ల జన్మల నుండో చిత్తమును మలినము పట్టి ఉంది. ఆ చిత్తము శుభ్రపడితే తప్ప అందులోకి పరమేశ్వరుడు జ్ఞానామృతాన్ని కటాక్షించలేడు. ఆ జ్ఞానము కలిగిన నాడు తప్ప మోక్షము రాదు. మోక్షము కలిగితే తప్ప మళ్ళీ పునర్జన్మ స్వీకరించవలసినటువంటి అవసరము పోదు. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధి కొరకు పనికిరావాలి. అంతేకాని నేను ఇన్ని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అన్నది మళ్ళీ సుఖరూపంలో అనుభవించడం కోసము అని పెట్టుబడిగా పెట్టుకున్నవాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం వస్తుంది. ఆ భోగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ కిందకు పోవాలి. పొరపాటున పాపం చేస్తే తిరియక్కుల్లోకి పోవాలి. అందుకని స్వర్గలోకవాసానికి 5 నిబంధనలు ఉన్నాయి కదండి, మనం వెడతామా అని బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. యథార్థమునకు మనుష్యుని కన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో సృష్టిలో ఇంకొకడు లేడు. మనుష్యుడొక్కడే ఊర్ధ్వలోకవాసం కూడా కోడుకోకుండా చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని చేకూర్చుకోగలిగినటువంటి అధికారి అయి ఉంటాడు. కాబట్టి అటువంటి ప్రయత్నము కొరకు పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, భగవంతుని యొక్క అనుగ్రహమునకు దగ్గరవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప కేవలంగా పుణ్యం చేస్తే అదేదో సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది అన్న దానికోసం పుణ్యకర్మ చెయ్యడం అవివేకంతో కూడుకున్నటువంటి పని యథార్థమునకు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుడిని చూశారు ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరూ. నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. ఆ స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ అర్జునుడిని చూడడానికి వచ్చారట. ఎందుకు అర్జునుడిని చూడడం అంటే, అర్జునుడిని చూడడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అందుకు వచ్చామయ్యా ఈయన్ని చూడడానికి అన్నారు. నరుడైన ఆదిముని అని, ఆయన మొట్టమొదటి ముని నరనారాయణులలో. ఆ ఆదిముని అయినటువంటి నరుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు. కాబట్టి అర్జునుడిని దర్శనం చేయడానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ ఆయన ఆదిముని నారాయణుడు, ఆయన నరుడు.
నారాయణుడు కృష్ణుడుగా ఉన్నాడు. భూభారాన్ని తగ్గించడానికి ఇంద్రపుత్రుడుగా అర్జునుడుగా భూమి మీద పుట్టాడు. అందుకని నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి అన్న పేరు ఇంద్రుడికి కూడా అన్వయం అవుతుంది. కాబట్టి హరిసుతుడని, ఇంద్రుడి యొక్క కుమారుడని, హరి సహాయుడని, హరికి సహాయం చేస్తాడు, ఇంద్రుడికి సహాయం చేస్తాడు ఆయన. ఇంద్రుడు అడిగాడు, రాక్షస సంహారంలో దేవతలకి సహాయం చేయడానికి నువ్వు అమరావతి రావలసింది అని అడిగాడు. కాబట్టి ఆయన దేవతా సహాయకుడని, అలాగే భూభారాన్ని తగ్గించి పాపుల పీచ మణచి ధర్మ సంస్థాపన యందు అవతారాన్ని స్వీకరించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయోజనానికి సహాయకుడై ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో ఉపకరణముగా భాషించేవాడని, అందుచేత హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసినవాడని. హరుడంటే పరమశివుడు. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చేత వరములను పొందినవాడని సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. పరమ ప్రీతితో దేవతలందరూ వచ్చి ఆ పార్థుణ్ణి చూసి దర్శనం పొంది పరమానందంతో వెళుతున్నారు. ఇంద్రుడు చూశాట, నా కొడుకు అని సంతోషాన్ని పొందాడు. అనిమిషనాథుడున్ ప్రచలితాంగద తుంగ భుజాయుగంబునన్ తనయుని కౌగిలించుకొని తక్షణజాత నితాంత సమ్మదంబున పులకాంకితాంగుడై మున్ను నిజాంకతలస్తు చేసి అత్యనగు నిజాసనార్థమున నాదట నుంచే గరంబు నిమ్మితో. ఆ అనిమిషనాథుడు అంటే కనురెప్పలు పడనటువంటి దేవతలకందరికీ కూడా అధినాయకుడైనటువంటి దేవేంద్రుడు ఆ పెద్ద పెద్ద చేతులు ఇలా కదిపితే ఆయన పెట్టుకున్నటువంటి భుజకీర్తులు కంకణములు శబ్దం చేస్తుంటే ఆ చేతులెత్తి ఆ అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకొని పులకాంకిత గాత్రుడు అయ్యాటంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు వచ్చినటువంటి వాడై పరమ సంతోషాన్ని పొంది ఆయన కూర్చునేటటువంటి ఆసనంలో అర్ధభాగం ఇచ్చి అర్జునుణ్ణి తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకుని తర్వాత తను కూర్చున్న సింహాసనానికి అర్ధభాగం ఇచ్చి దాని మీద ఇంద్రుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. ఇందులో ఎంత ఇంద్రుడైనా ఆయన ఒక తండ్రే. కొడుకుని చూసి వాడు ప్రయోజకుడు అవనివ్వండి, అప్రయోజకుడు అవనివ్వండి, పుత్రగాత్ర పరిష్వంగం అంత గొప్పది అని. పురుషుడు పొందవలసినటువంటి అద్భుతమైన ఐశ్వర్యములలో ఒక ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. అటువంటి అనిమిషనాథుడైనటువంటి వాడు కనురెప్పలు పడని దేవతలకు తండ్రి అయినటువంటి ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకొని పులకాంకిత గాత్రుడై మురిసిపోయాట. అంటే ఇంద్రుడే అంత ఆనందాన్ని పొందితే లోకంలో ఏ తండ్రి ఆ ఆనందాన్ని పొందాలని కోరుకోడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద తరచుగా తన అరచేతితో కొట్టి దాన్ని అటు ఇటు నడిపించడంలో కఠినమైనటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం రాపిడి చేత కాయలు కాచి కరుకు తేరినటువంటి తన చేత్తో అర్జునుడి యొక్క సర్వాంగములను స్పృశించి ఓసారి చేయి పట్టుకుని ఓసారి వీపు మీద చెయ్యేసి, అబ్బా ఏమి భుజాలు మా వాడివి, వీటికే కట్టుకుంటాడు అక్షయ బాణతూణీరాలు అని ఓసారి ఆ భుజాలు ముట్టుకుని, అబ్బా ఎంత పెద్ద వీపురా మా వాడిది, కవచం కట్టుకుంటే అందుకే అంత అందంగా ఉంటాడు అని ఆ వీపు ముట్టుకుని ఆ కొడుకుని 10 మాటలు ముట్టుకుంటే అసలే కరుకు తేరిన చెయ్యేమో ఆ చెయ్యి మీద పడుతుంటే నాన్నగారు పిచ్చి ప్రేమతో ముట్టుకుంటున్నారని అర్జునుడు నిరోధించకుండా ఊరుకుంటే ఆ ముట్టుకుని 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 మురిసిపోతున్నట్ట ఇంద్రుడు. ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చునుంటే అక్కడ ఉండేటటువంటి అప్సరోగణములన్నీ కూడా బంగారు దండములు కలిగినటువంటి చామరాలు పట్టుకుని ఆ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైనటువంటి వారు ఆ అర్జునుడికి ఇంద్రుడికి పూజ చేస్తూ ఆ చామరాలు వేస్తూ వాళ్ళని సంతోషపెడుతున్నారట. చామరం ఎందుకు వేస్తారు అంటే బడలిక నుండి విశ్రాంతి కలుగుతుంది. చామర సేవ అని అది ఒక్క దేవతలకే చేస్తాం, లేకపోతే విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు కనుక పూర్వం మహారాజులకు వేసేవారు చామరం. ఆ చామరం వేశారు అంటే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది, పరమేశ్వర మూర్తికి కూడా ఆకలి ఉంటుంది. అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో ఉండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య స్వామి తరచుగా ఒక మాట చెప్పేవారు, కొత్త దేవాలయాలు కట్టేకండి,
ఉన్న పాడుపడిపోయిన దేవాలయాలు పునరుద్ధరించండి అనేవారు. కొత్త కొత్త దేవాలయాలు కట్టేయడం చాలా తేలికే. కట్టిన దగ్గర నుంచి అందులో కాస్త స్త్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకం చేయడానికి నమక చమకాలు వచ్చినవాడు కూడా అర్చకుడు అర్చకుడుంటే ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదు. ఆ వంట చేయడానికి ఓ వంటశాల, అందులో శౌచంతో వంట చేసి స్వామికి తీసుకొచ్చి అన్నాన్ని నైవేద్యం చేయడం, ఏదో కూర నైవేద్యం పెట్టడం చేసేవాడు ఉండడు. ఒక్కొక్క విగ్రహం యొక్క శక్తి అంత ఎందుకు నిలబడుతుందో తెలుసా? అక్కడ చేసేటటువంటి నైవేద్యం వల్ల నిలబడుతుంది. మీరు చూడండి, వెంకటాచలము, శ్రీశైలము మొదలైనటువంటి క్షేత్రములకు ఆ శక్తి నిలబడడానికి కారణాల్లో ఒకటి అక్కడ జరిగేటటువంటి రాశి నైవేద్యం. దానికి కూడా ఆగమంలో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అక్కడ చేసేటటువంటి పనికి అంత విశేషం ఉంటుంది. భగవంతుడు కూడా బడలిపోతాడు. ఆయనకి తీసుకెళ్ళి మనం అభిషేకం చేసేస్తే చేతిలో దొరికింది కదా అని బిందెను అలా పోసేస్తాం, మళ్ళీ వెంటనే పదార్థం పోసేస్తాం. ఆయన కూడా అలిసిపోతాడు. అలసట కలిగితే భగవంతునికి అలసట తీరాలి అంటే చామరం వెయ్యాలి. అందుకే చామరం వెయ్యడం అనేటటువంటిది అద్భుతమైన సేవల్లో ఒకటి. ఆ చామరం ప్రతి దేవాలయంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంట్లో ఉండి చామరం వెయ్యాలి. ఈశ్వరుడు విశ్రాంతి పొందుతాడు, సంతోషిస్తాడు ఆయన. అందుకని ఆ చామరం వేశారు ఇంద్రుడికి, అర్జునుడికి. సభలో పరిచయాలన్నీ పూర్తయిపోయాయి. నాయన కాసేపు సంతోషిద్దుగానివి అని గంధర్వ సంగీత గోష్ఠి ఎందు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఇంద్రుడు. ఆయనకు కూడా మరి సంతోషం ఉంటుంది కొడుకు సేద తీరాలని. అందుకని తీసుకెళ్ళి అది గంధర్వ సంగీత గోష్ఠి, గంధర్వ సభ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గంధర్వులు, అందుకే గాంధార వేదము అని పిలుస్తుంటారు, గాంధర్వ వేదము అంటుంటారు. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతుంటారు వాళ్ళు. ఆ గంధర్వులు భూమికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆట పాట అవి మనకి వినపడవు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వినపడుతుంది. ఇప్పటికీ వినపడుతుంది అంటారు. అరుణాచలంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళకి కొండ మీద చీకటి పడిపోయిన తర్వాత ఒకానొకప్పుడు ఆ దక్షిణామూర్తి కూర్చున్నటువంటి సభకి వచ్చి దేవతా స్త్రీలు నృత్యం చేస్తే వాళ్ళ గజ్జల చప్పుడు, వాళ్ళు పాడిన పాటలు వినపడేవి. ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ రికార్డ్ చేసింది దాన్ని. అది రికార్డ్ అయితే తీసుకొచ్చి భగవాన్ రమణుల దగ్గర వినిపించింది ఆవిడ. అవును, ఇది దక్షిణామూర్తి సభలో గంధర్వులు పాడే పాట అని చెప్పారు ఆయన. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటారు. దాన్ని తన యొక్క తపశ్శక్తితో దర్శనం చేశాడు భరతముని. చూసి గంధర్వులు ఇలా ఆడతారు, ఇలా పాడతారు అని నట్టువాంగంతో ఆ నృత్యం ఎలా చెయ్యాలో భరతముని రచన చేశాడు. గంధర్వుల యొక్క ఆట పాట అంత గొప్పవి. వాళ్ళు సహజంగా ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి అలా సభకి భగవంతుని యొక్క రూపాన్ని తీసుకొచ్చి చూపిస్తారు ఆ నృత్యంలో. ఆ చూపించగలిగినటువంటి ప్రజ్ఞ ఆ గాంధర్వ వేదం గంధర్వుల యొక్క ఆటపాటల్లోంచి తీశాడు భరతముని దివ్య దృష్టి చేత. అలా తీయగలిగినటువంటి స్థితి ఆయనకి లభించింది. మహానుభావుడు, గొప్ప తపస్వి కనుక. ఆ గంధర్వులే ఆడుతున్నారు, పాడుతున్నారు ఒక సభలో. ఎవరి కొరకు? అర్జునుడి కొరకు. ఎవరా అర్జునుడు? ఇంద్రుడి కొడుకు. ఇంద్రుడు స్వయంగా ఆహ్వానించాడు అమరావతికి. చూడవయ్యా అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆడి పాడతారు ఆయన చూసి సంతోషించాలని. అందుకని పాకశాసను పనుపున పార్థుడొక్క మణిమయంబైన మహనీయ మందిరమున ఎలమి గంధర్వ సంగీత హృద్యగోష్ఠి నుండి చెవులకు ఉత్సవం బొద్దుచుండా. చెవులకు ఉత్సవం జరుగుతోందా అన్నట్టుగా పాడుతున్నటువంటి పాటలతో కూడుకున్నటువంటి గంధర్వుల యొక్క సంగీత సభ ఒక మణిమంటపంలో జరుగుతుంటే ఇంద్రుడి యొక్క పనుపున అర్జునుడు అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ సభలో జరుగుతున్నటువంటి సంగీత విభావరిని విన్నవాడై పరమ సంతోషాన్ని పొందాడు. పాకశాసను పనుపున అంటారు. పాకశాసనుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంద్రుడికి పాకశాసనుడు అని ఒక పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుని యొక్క సోదరుడికి పాకాసురుడు అని పేరు. ఆ పాకాసురుణ్ణి ఇంద్రుడు చంపాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది.
ఇంకొకటి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఆ హవిస్సు గుచ్చుకొని అందరినీ రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు కనుక కాదు. ఒకానొకప్పుడు మీరు ఏడవకండి ఏడవకండి అంటూ మరుత్తులు గర్భంలో ఉండగా అదితి గర్భములో ఉన్నటువంటి పిల్లలని ముక్కలుగా కొట్టి గర్భరక్ష చేసినటువంటి వాడు కనుక ఆ పిల్లల్ని అదితి ప్రార్థన మేరకు రక్షించినటువంటి వాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఆ పాకశాసనుడైనటువంటి ఇంద్రుని యొక్క ఆనుజ్ఞ మేరకు అర్జునుడు ఆ సంగీత సభలో కూర్చుని గంధర్వుల యొక్క గోష్ఠిని విన్నాడు. ఆ అర్జునుడు చంద్రోదయ వేళ అయిపోయింది. తన చెయ్యవలసినటువంటి నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్నవాడై విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శయనాగారాన్ని ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఇంకా నిద్రపోలేదు. పడుకుని ఉన్నటువంటి సమయంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి, ఆ ఊర్వశి మహాచమత్కారం. ఎందుచేత అంటే ఊర్వశి అంటే కేవలం ఒక దేవవేశ్య అని మీరు భావన చెయ్యకూడదు. ఊర్వశి యథార్థమునకు అద్వైత సిద్ధాంతమునకు ప్రాణప్రదమైనటువంటి ఆనందహేతువైన స్థానాన్ని చెప్తుంది. శ్రీ మహావిష్ణువు ఋషిస్వరూపంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన్ని మోహపెట్టడానికి ఇంద్రుడు ఎందరో కాంతల్ని పంపించాడు. ఆ కాంతలు వచ్చారు. అకారణంగా వసంత ఋతువు వచ్చింది, కోయిల కూస్తోంది. బహిర్ముఖులై అందులో అందరూ సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు కళ్ళు విప్పి చూసి ఆ నృత్యం చేస్తున్నటువంటి అప్సరోగణం మీద మనసు పోనివాడై తన తొడని చరిచారు. చరిస్తే తొడలోంచి ఒక అందగత్తె బయటికి వచ్చింది. ఊరువులలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఊర్వశి. ఎక్కడుంది అసలు ఆనందం అంతా? ఆమె అందం ముందు మిగిలిన వాళ్ళ అందం ఎందుకు సరిపోలేదు, వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే అసలు నిజమైన ఆనందం ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది, బయట లేదు అని చెప్పేటటువంటి అంతర్లీనమైన సిద్ధాంతమునకు ప్రతీక ఊర్వశి. ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి ఉద్భవించినది, మహాందగత్తె. కాబట్టి పురూరవుడంతటి వాడు కొంతకాలం ఆమెతో ఉన్నందుకు మతిపోయినటువంటి వాడై ఆ ఊర్వశి కోసం తిరిగి 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 ఒకటిగా ఉన్న అగ్నులు త్రేతాగ్నులన్న పేరుతో మూడవడానికి కారణం ఈ ఊర్వశిని మరిచిపోలేక ఆయన చేసి 2 వెదురు కర్రల్ని పెట్టి ఆయన రాపాడించినటువంటి స్థితి వలన త్రేతాగ్నులు పుట్టే. అది వేరు కథ అనుకోండి, ఇప్పుడు దాన్ని నేను స్పృశించానంతే. కాబట్టి ఆ ఊర్వశి అంత విశేషమైనటువంటి తల్లి. ఆమె దేవవేశ్య. ఆమె అర్జునుడు నిద్రించవలసినటువంటి ఆ అంతఃపురం యొక్క సౌధంలో ఆయన ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించింది. ప్రవేశించగానే అర్జునుడు లేచి నిలబడ్డాడు. నిలబడి గబగబా వెళ్ళి నమస్కారం చేసి, నన్ను పుత్రస్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయన్ చనుదించి తీవు ముదమున జనయిత్రీ ఎను కృతార్థ జన్ముడనైతిన్ అన్నాడు. జనయిత్రీ అమ్మా అని పిలిచాడు. పిలిచి నన్ను పుత్రస్నేహంబున మనమున మన్నించి, నీ మనస్సులో కొడుకొచ్చాడు, నేను కనపడలేదని నా మీద ఇంత ప్రేమతో అమ్మా నన్ను చూడ్డానికి వచ్చావా అమ్మా? శుభ సమగ్రుని చేయన్. అమ్మ యొక్క దర్శనం చేత ఏ కొడుకైనా శుభ పరంపరలని పొందుతాడు కదా అమ్మ ఆశీర్వచనంతో. అమ్మ ఆశీర్వచనం అంటే పరబ్రహ్మము యొక్క ఆశీర్వచనం కదా. అమ్మా నన్ను అనుగ్రహించడానికి వచ్చావా అమ్మా ఇంత ప్రేమతోటి? నేను కృతార్థుడనైతిన్ అమ్మా, నేను కృతార్థ జన్ముడనైతిన్, నా జన్మయే కృతార్థత పొందిందమ్మా అన్నాడు. ఇది తల్లిని చూడడం అంత గొప్ప విశేషమా? అది కాదు. వంశకర్త యొక్క భార్య అన్నది అర్జునుడి యొక్క భావన. వంశకర్తల యందు అంత గౌరవాన్ని పొంది ఉండాలి అని. యథార్థానికి అసలు వంశవృక్షము అని ఉంటుంది. చాలా వరకు ముందు తాతల 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 తాతలు ఆ విశేషం, వాళ్ళ గోత్ర ఋషులు, ఆ ఋషుల చరిత్ర తెలిసి ఉండాలి. మా గోత్రంలో ఋషులు వీళ్ళండి అని నేను అన్నాను అనుకోండి, ఏమంటే ఆ గోత్రంలో ఆ ఋషి గొప్పతనం ఏమిటండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమో నాకు కూడా తెలియదు అన్నాడు అనుకోండి, వాడు కృతజ్ఞుడు. వాళ్ళు వంశకర్తలు, వాళ్ళు వంశంలో ముందు ఉన్నటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళు జననీ జనకులతో సమానం. అటువంటి వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. కాబట్టి వంశకర్త అయిన పురూరవుని భార్య, అందుకుని జనయిత్రి తల్లి ఊర్వశి. అందుకని అమ్మా నీకు నమస్కారం అమ్మా అన్నాడు. అంటే ఊర్వశి అంది, అనుపమ శౌర్య
నీదు సముదగ్ర గుణంబులు నారదాది సన్మునివరులెల్ల చెప్పగా ప్రమోదమునన్ భవదీయ సంగమం వనిశము కోరుచుందగ ప్రియంబున వచ్చితి నేను కొరగానను జనియిత్రినంచు ఒక నాయము వల్కెదు వక్రభాషలన్. అనుపమ శౌర్య, అనుపమ అంటే పోల్చడానికి తగిన వస్తువు లేనిది, ఉపమానము లేనిది అనుపమ. అటువంటి అనుపమమైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాడా, నీ యొక్క సమగ్రమైనటువంటి గుణములను నారదాది మహర్షుల వలన నేను విన్నానయ్యా. విని ఎంతో సంతోషంతో నీతో సంగమ సుఖాన్ని పొందాలి అని దేవవేశ్యని కనుక నీ దగ్గరికి వచ్చాను. ఇదెక్కడి ధర్మం అయ్యోయ్, నేను నీతో సంగమ సుఖాన్ని అపేక్షించి వస్తే నువ్వు నన్ను తల్లి అని సంబోధిస్తున్నావు, అలా కుదురుతుందా అని అడిగింది ఆవిడ. అడిగితే నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగవులు నడవ వహీన బాహువీర్య ఇచ్చట వావులు వెతకచనదు. ఇది ఇంద్రలోకం, నేను దేవవేశ్యని. ఈ లోకంలో వావి వరసలు ఉండవు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం. ఇది కేవలం భోగముతో కూడుకున్నటువంటి లోకం, పశ్చిమ దేశాల్లాగా. కాబట్టి ఇది కేవలం భోగానికి సంబంధించినటువంటి లోకం. ఇక్కడ నేను దేవవేశ్యని, నేను నీకు తల్లినేమిటి, నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, ఏనాడు నీకు తల్లినయ్యా నేను అసలు, నీ ఎలా అన్నావు అలా నేను అమ్మనని. అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగబులు నడవ హీన బాహువీర్య, అపారమైనటువంటి భుజశౌర్యము కలిగినటువంటి వాడా, బల సంపత్తి కలిగిన వాడా, ఎందుకు నన్ను అమ్మా అని పిలిచావో ఏది చెప్పు. అర్జునుడు అన్నాడు, ఓహో ఇమ్మెయి ధర్మద్రోహోక్తులు పలుకదగుని దోసంబది కాదే. అమ్మా నేను ధర్మం చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి? మా వంశకర్త అయినటువంటి పురూరవునకు నువ్వు భార్యవి, ఆయనకి నువ్వు భార్యవి, నాకు తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవి. ఆయన నీ నృత్యాన్ని చూస్తూ ఉంటారు, ఆయన దగ్గర నువ్వు వేశ్యవి. కనుక అమ్మా నీవు నాకు తల్లివి కావా, నువ్వు నాకు తల్లివే అయినప్పుడు నేను నిన్ను వేరొక బుద్ధితో ఎలా చూడడం కుదురుతుందమ్మా, దోషభూయిష్టం కదా. క్షత్రియులకు దక్షిణ నాయకత్వం అనేటటువంటిది లోకంలో ఉన్నా, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించడం అలవాటు ఉన్నా, నీవు తల్లివమ్మా, నీతో నీవు ప్రతిపాదించినటువంటి విశేషాన్ని జరపడం పొసగదు, కాబట్టి నన్ను మన్నించు అన్నాడు. ఎలా అంటే పురూరవుడు ఆయన ఇలా బుధులు అని నేను మొన్నటి రోజున మీకు సభాప్రభం చెప్తున్నప్పుడు చెప్పాను. ఆ పరమశివుని యొక్క పార్వతీదేవి కేళి జరుగుతున్న చోటికి వెళ్ళి శాపాన్ని పొంది ఇలా ఐల వంశంబు అంటాడు కృష్ణ భగవానుడు. ఈ భూమి మీద ఉన్న వంశాలు చెప్తూ ఆడదానిగా మారిపోయాడు. మారిపోయి ఇలా అన్న పేరుతో తిరుగుతుంటే ఆయన బుధుడితో కలిపి సంగమ సుఖాన్ని పొందాడు ఆ ఇలాదేవి. ఆ ఇలా బుధుని యొక్క సంగమం వలన పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుడు ఈ ఊర్వశిని స్వీకరించాడు భార్యగా. ఒకానొకప్పుడు ఆయన వెడుతుంటే ఊర్వశి కనపడింది. ఆమె ఎందు మరులుగొన్నవాడై ఈ ఊర్వశిని భార్యగా స్వీకరిస్తే ఆవిడ ఒక నియమం పెట్టింది, నేను నీతో ఉంటాను, కానీ ఎప్పుడైనా నువ్వు నాకు దిగంబరుడిగా కనపడితే మాత్రం నేను వెళ్ళిపోతాను స్మా. ఆయన అంగీకరించాడు. ఒకానొక నాడు ఆ ఊర్వశికి ఇంకా తన లోకానికి తాను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఆవిడ దగ్గర చిన్న చిన్న లేడి పిల్లలు ఉండేవి, ఎప్పుడు ఆవిడతోనే తిరుగుతుండేవి. ఆ పడక గదిలో ఆవిడ పక్కన ఉన్నాయి ఆ లేడి పిల్లలు. అవి ఉండగా ఒక గంధర్వుడు వచ్చి ప్రచ్ఛన్న రూపంలో ఈ లేడి పిల్లల్ని పట్టుకుపోతున్నాడు. ఆ లేడి పిల్లలు కానీ కనపడకుండా పోతే నిన్ను వదిలిపెట్టేస్తానంది ఆవిడ. ఇంతటి చక్రవర్తిని నీ లేడి పిల్లలే రక్షించలేనా అన్నాడు. ఆ లేడి పిల్లల్ని పట్టుకుపోతుంటే ఊర్వశి వెళ్ళిపోతుందేమోనన్న తమకంతో ఒంటి మీద బట్ట లేదన్న విషయం చూసుకోకుండా పురూరవుడు పరిగెత్తాడు. నువ్వు నాకు దిగంబరుడిగా కనపడ్డావు కనుక నిన్ను విడిచిపెట్టేస్తున్నానని వెళ్ళిపోయింది ఊర్వశి. ఆ ఊర్వశి వెళ్ళిపోయిన తర్వాత అబ్బో దేవతల్ని ప్రార్థన చేశాడు, త్రేతాగ్నుల్ని సృష్టించాడు, తర్వాత మళ్ళీ ఊర్వశిని పొందాడు, ఆమె వలన సంతానాన్ని పొందాడు. అదిగో అందులోంచి వచ్చింది చంద్రవంశంలో ఈ పాండవుల వంశం యొక్క ప్రారంభం కూడా. అందుకని నువ్వు మా వంశకర్త యొక్క భార్యవి, కాబట్టి నువ్వు నాకు తల్లివి, తల్లివైన దానివి ఇలా మాట్లాడచ్చా అమ్మా అని. ఓహో ఇమ్మెయి ధర్మ ద్రోహోక్తుల పలుకదగునే దోసంబది కాదే హరిహరి మనమున తగ ఊహింపక నన్ను పలుకుటుచితమి నీకున్. అమ్మా ఇలా అనొచ్చా, అనకూడదు కదా, ఎంత ధర్మద్రోహముతో కూడుకున్న మాట మాట్లాడావమ్మా. హరిహరి అని చెవులు మూసుకుని, తప్పమ్మా అలా మాట్లాడకూడదు.
ఈ లోకంలో భోగాలు ఉంటాయేమో, ఈ లోకంలో వావివరసలు ఉండవేమో, నేను ఈ లోకానికి చెందినవాడను కాను. నేను ఈ లోకానికి అతిథిగా వచ్చాను. అతిథిగా వచ్చినా నేను ఏ లోకానికి చెందినవాడిని? మర్త్యలోకానికి చెందినవాడిని. భూలోకం నుండి వచ్చాను, కానీ నేను భూలోకవాసిని. మాకు భూలోకంలో నియమము, నిష్ఠ, సదాచారము, కర్మము ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆచార భ్రష్టులమై మేము జీవించకూడదమ్మా. నేను భూలోకవాసిని, నాకున్నాయి వావివరసలు, నీకు లేకపోవచ్చు, ఇంద్రలోకంలో ఉన్నావు కనుక. కాబట్టి నీవు ప్రతిపాదించిన విషయాన్ని అంగీకరించడం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అన్నాడు. అంటే ఊర్వశి అంటే ఆచారకాండకు ఎంత ప్రాధాన్యతని చూపిస్తోందో భారతం మనకు అర్థమవుతుంది. చాలామంది ఒక మాట అంటుంటారు, ఎందుకండి మనసు స్వచ్ఛంగా ఉంటే చాలదా, ఎందుకు ఈ ఆచారాలు, ఈ మడిబట్టలు ఏమిటి, తడి బట్టలు ఏమిటి, ఎందుకు వచ్చిందంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, మనసు అంత తొందరగా నిగ్రహింపబడేది కాదు. స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళే లోపల మనసు మారిపోతుంది, అది ఉద్వేగానికి లోనైపోతుంది. అలా వెళ్ళిపోతూ ఏదో ఇలా తల తిప్పి ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి అది మీకు ఇష్టమైంది కాకపోతే ఉద్వేగానికి వశులైపోతారు. ఉద్వేగానికి వశుడైతే ఊపిరి వేగాన్ని పుంజుకుంటుంది. ఊపిరి వేగాన్ని పుంజుకుంటే మనసు వేగంగా కదిలిపోతుంది. కదిలిపోతే ఇక ఉపచారం నడవదు, భగవంతుని యందు నిలబడదు. అందుకే మళ్ళీ ఔపచారిక స్నానం చేస్తారు. ఆపోయిష్టామయో భవస్థాన ఉజ్జీర్ధాతన అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని స్నానం చేస్తారు. అథవా పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్ష అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని కూర్చుంటారు. ఎందుకని అంటే మనసుని నిలబెట్టడానికి. ఇక్కడ మనస్సుని నిలబెట్టడానికి సాధనంగా ఆచారం గ్రహింపబడింది. ఎందుకని అంటే మీరు ఏ పవిత్ర కార్యం మీద కూర్చుని ఉన్నారు అనేటటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆచారకాండ. ఆచారకాండ లేదనుకోండి, మనసు మీరు ఎందులో ఉన్నారన్న దాన్ని గుర్తుపెట్టుకోకుండా విశృంఖలంగా తిరుగుతుంది. అసలు అలా ఉంటేనే తిరుగుతుంది. ఇక ఆచారకాండ పాటించకపోతే అసలు నిలబడదు. మీరు ఏదో మడిబట్ట కట్టుకుని, విభూతి పెట్టుకుని, ఓ బొట్టు పెట్టుకుని, ఓ రుద్రాక్ష తావళం వేసుకుని, ఉత్తరీయం ఒక్కటే వేసుకుని ఓ పీట మీద కూర్చుని ఉన్నారనుకోండి, మీకు జ్ఞాపకం వస్తుంటుంది, నేను ఈశ్వరారాధన చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏమిటి ఈ అక్కర్లేని ఆలోచనలు ఏమిటని కనీసం ఓసారి లెంపలేసుకుని బలవంతంగా భగవంతుడి దగ్గర మనసు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఇటువంటి ఏర్పాటు ఏమీ లేదనుకోండి, ఇక మనసు ఎలా నిలబడుతుంది? అందుకే ఆచారకాండ దేని కొరకు అంటే మనసుని తీసుకొచ్చి భగవంతుని యందు నిలబెట్టడానికి. ఆ స్థాయిని పొందకుండా ఆచారం ఎందుకని మాట్లాడడం అర్థరహితమైన విషయం. అది జ్ఞాపకం ఉండాలనే, పవిత్రంగా విధి నిర్వహణ చెయ్యాలనే ఆచారానికి వశులవుతారు. కొన్ని ఉంటాయి, కొన్ని కర్తవ్యముల యందు తప్పకుండా తను ఎంత క్లేశపడుతున్నా తాను మాత్రం ఆ డ్యూటీలో అలాగే ఉండవలసిందే. మీరు చూడండి, రేపు రోహిణీ కార్తె వస్తుంది. ఈ చెవిలో గాట్పు ఈ చెవిలో కొడుతుంటుంది. హెల్మెట్ పెట్టుకుంటారు పోలీసులు, అది వేడెక్కిపోయి ఈ చుట్టూ కూడా మంట పెట్టేస్తూ ఉంటుంది. ఆ టోపీ తీయడానికి ఉండదు. ఇంతలా తోలుతో కూడుకున్నటువంటి బూటు వేసుకుంటారు. కాకి రంగు బట్టలు, దుక్కగా ఉన్న బట్టలు వేసుకుని, ఇంతలా బెల్ట్ పెట్టుకుని, దాని మీద ఏవేవో పెట్టుకుని, ఓ టోపీ పెట్టుకుని ఉక్కపోయడానికి బాగా చెమట పట్టిన పైన హెల్మెట్ ఏదో పెట్టుకుని మండు టెండలో 4 వీధుల కూడలలో నిలబడి ఆ వాహనాల యొక్క పొగ అవి వెడుతున్నప్పుడు ఘర్షణకి ఎంత వేడి పుడుతుందో, ఒక్క 2 నిమిషాలు ఆగడానికి మనకి బద్ధకం. అక్కడ ఓవర్ బ్రిడ్జి దిగుతూ ఎక్కడ దాని చుట్టూ తిరిగి వెళ్ళాలో అక్కడ తిరగడానికి బద్ధకం. దిగిలా వెళ్ళిపోయేవాడు, ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఈ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఒక్క ఫర్లాంగు దూరం వెళ్ళడానికి క్రమశిక్షణతో ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని, సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతూ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళని, ఒక్కడు 4 వీధుల కూడలలో నిలబడి వాళ్ళ క్షేమం కోసం తాను వెళ్ళి ఏ పక్కనో కూర్చుని చల్లగాను పక్కన ఏ ఏటీఎం కౌంటర్ ఉంటే ఇందులో నేను కాసేపు కూర్చుంటానంటే ఏం కాదంటారండి పోలీస్ కానిస్టేబుల్ని, ఏసీలో కూర్చోవచ్చు, కానీ తను అక్కడ కూర్చుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని 10 మంది సంక్షేమం కోసం అంత ఎండలో వడగాడ్పు కొడుతుందని అందరూ వెళ్ళిపోతుంటే, అంత రోహిణీ కార్తిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడుతున్నాడంటే అతనికి తన విధి పట్ల దీక్షతో అలా నిలబడడానికి కావలసినటువంటి ఆ భావన బాగా నిలబడిపోవడానికి, అంకిత భావం ఏర్పడడానికి ఆ కాకి బట్టలు వేసి నిలబెడతారు.
ఆ బట్ట ఆచారకాండ. నీకు భగవదారాధన యందు ఆచారకాండని నిరసిస్తే నువ్వు ఇతరమైనటువంటి వాటిల్లో ఆచారకాండని ఎందుకు అంగీకరించగలుగుతున్నావు? ఏం అక్కడ మనకి వచ్చిన ఆచారకాండ ఈశ్వరానుగ్రహానికి చేసేటటువంటి సాధన యందు ఎందుకు తప్పైంది? సరిగ్గా అర్థం చేసుకుంటే ఏది ఎందుకు పెట్టారో తెలుస్తుంది. మెట్ట వేదాంతంతో మాట్లాడాలని 10 మందిని పాడు చెయ్యాలనుకున్నవాడు ఏమైనా మాట్లాడచ్చు. ఈ దేశంలో ఏది మాట్లాడడానికి ఏది రాయడానికి అభ్యంతరాలు లేవు కనుక. కాబట్టి మహానుభావుడైనటువంటి అర్జునుడు ఆచారకాండకి అంత ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడాడు. నేను భూలోకవాసిని, నాకు విధి నిషేధములు ఉన్నాయి. ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి నీవు స్వేచ్ఛావిహరిణి అయి ఉండొచ్చు, ఇక్కడ వావివరసలు లేకపోవచ్చు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా ప్రవర్తించనన్నాడు. అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచినందుకు తన కర్తవ్యం. ఒకవేళ ఏదైనా అనకూడని మాట ఆవిడ నోటి వెంట శాపరూపంలో వచ్చినా అనుగ్రహం తల్లి అని నమస్కరించి ఊరుకోవడం తప్ప ప్రతిశాపం ఇవ్వకూడదు. అది ధర్మం అంటే. అందుకే ఊర్వశి కోపగించి నిన్ను వలచి వచ్చాను, నువ్వు నా కోరిక వమ్ము చేసి ఏదో గొప్ప గొప్ప వేదాంతాలన్నీ మాట్లాడావు, అందుకే ఒక స్త్రీ కోరిక తీర్చలేకపోయావు కనుక నువ్వు నపుంసకుడవై భూలోకంలో మానినీ లోకం యొక్క మధ్యలో మానరహితుడవై ప్రవర్తించు అని శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయి. కానీ ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో వాడికి శాపవాక్కు ఇయ్యబడినా అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్ప వాడిని పాడు చేసేది కాదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహంగానే భాషిస్తుంది. మరునాడు తెల్లవారింది. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు. తెలుసుకున్నానయ్యా, రాత్రి ఊర్వశి నీ శయనాగారానికి వచ్చింది. పరమధర్మంతో నువ్వు మాట్లాడిన మాటలు కూడా విన్నాను. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇది నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. భూలోకంలో 12 ఏళ్ళు అరణ్యవాసం చేసిన తరువాత అజ్ఞాతవాసం చెయ్యాలిగా 1 సంవత్సరం. ఇంత తేజోమూర్తివైన నువ్వు ఏ వేషం కట్టి ఎక్కడ దాక్కుంటే లోకానికి తెలియకుండా ఉంటావు. ఇప్పుడు ఊర్వశి ఇచ్చినటువంటి శాపమే నీకు అనుగ్రహం అవుతుంది. ఆ అనుగ్రహమైనటువంటి కారణం చేత నువ్వు ఎక్కడ నువ్వు అజ్ఞాతవాసం చేస్తావో అక్కడ అంతఃపురంలో మానవుల మధ్య స్త్రీల మధ్య నృత్యాన్ని నేర్పుతూ కేవలం ఒక నృత్యం చెప్పేటటువంటి అధ్యాపకుడిగా ఇంత శౌర్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతావు. దానివల్ల నీ అజ్ఞాతవాసం క్షేమంగా గడిచిపోతుంది. కాబట్టి నీకు ఈ పేడితనం వచ్చింది, దానితో పాటుగా 10 మందికి సంగీతం చెప్పి నృత్యం నేర్పగలిగిన శక్తి కూడా నువ్వు పొందితే అర్జున, అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అది సాధనంగా ఉంటుంది. కాబట్టి ఈ అరణ్యవాస కాలాన్ని దానికి అనువుగా మీరు ఉపయోగించుకోండి. ఎలాగో 12 ఏళ్ళు నువ్వు అంతఃపురంలో ఉండక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు, పరిపాలన చెయ్యక్కర్లేదు, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు. అని వజ్రాస్త్రమాదిగా వరదుడై వివిధ దివ్యాస్త్రముల్ పార్థున కమరనిచ్చి తత్ప్రయోగంబులు తద్రహస్యంబులు తన్నివర్తనములు దడయ కపుడ దయనుపదేశించి దారుణాహవములంద విజేయ వీర్యుండవము పేర్మినని మహాసౌహార్ధుడై చిత్రసేనుడం గంధర్వ పతితోడ గారవమున వజ్రధరుడు గీత వాద్య నృత్యంబులు గరప పంచబార్ధు గడగి ఇట్టు అమరనాథునొద్దన అర్జనుండుండా ఏ నేడులరిగే ఇట మహీతలమున. ఆ ఇంద్రుడు నీకు నేను వజ్రాయుధాన్ని ప్రయోగించడం, ఉపసంహారం చేయడం మొదలైనటువంటి మంత్రములతో నీకు దీన్నంతటినీ అనుగ్రహిస్తున్నానని ఆ వజ్రాయుధాన్ని ఇచ్చాడు. ఇచ్చి భయంకరమైనటువంటి యుద్ధములలో కూడా నీవు శత్రువుల్ని పరిమార్చి విజేతవై నిలబడదువుగాక అని ఆశీర్వదించి చిత్రసేనుడనేటటువంటి గంధర్వపతిని పిలిచి, నువ్వు మా అబ్బాయికి అర్జునుడికి కొన్నాళ్ల పాటు నృత్యము సంగీతము నేర్పించవయ్యా. ఆ 2 నేర్చుకుంటే మా వాడికి అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుందని అర్జునుడిని పరమ ప్రేమతో ఆ ఇంద్రసేనుడి దగ్గర ఆ విద్యలు నేర్చుకోమని పంపించాడు. అందుకే దీన్ని ఆరణ్య పర్వము అని పిలుస్తారు. ఆరణ్య పర్వము అని పిలవడానికి కారణం ఏమంటే, వేదములన్నిటినీ కూడా 3 భాగములుగా మాట్లాడతారు పెద్దలు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని పిలుస్తారు. ఇందులో సంహిత అంటే సంకలనమైనది అని గుర్తు. ఒక వేదంలో ఉండేటటువంటి మంత్రాలు
చెల్లాచెదరుగా అటు ఇటు పడి ఉన్న వాటినన్నింటినీ తీసుకొచ్చి సంకలనం చేసి దేన్ని ఎక్కడ దేని తర్వాత చదవాలో ఏర్పాటు చేసి కూర్పు చేసి పెట్టినటువంటి విధి విధానమునకు దాన్ని సంహితాభాగము అని పిలుస్తారు. ఈ సంహితాభాగాన్ని వేదంలో మళ్ళీ తీసుకొచ్చి బ్రాహ్మణాలుగా మారుస్తారు. బ్రాహ్మణాలుగా మార్చడము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒకడు సంతానాన్ని పొందాలనుకుంటాడు, ఒకడు యుక్తమైనటువంటి యువతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు, లేకపోతే ఒక ఆడపిల్లకి మంచి వరుడు కావాలని కోరుకుంటుంది, కొంతమందికి ఐశ్వర్యం కావాలని కోరుకుంటుంది, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. ఏ కోరిక కలిగినప్పుడు ఏ దేవతని ఎలా ఉపాసన చెయ్యాలో, హోమం ఎలా చెయ్యాలో, అందులోకి హవిస్సు ఎలా ఇవ్వాలో, ఏ లఘుగాయత్రితోటి స్వాహాకారాన్ని కలపాలో, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యజ్ఞ నిర్వహణ యందు ఆ హోమ ప్రక్రియ యందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవలసి ఉంటుందో ఈ విధి విధానాన్నంతటినీ చెప్పి మంత్రాన్ని హోమ ప్రక్రియగా మార్చి అందులో అనుసంధానం చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత ఆ యజమానుల యొక్క కామ్యములను తీర్చడానికి వీలుగా సంహిత యందున్నటువంటి మంత్రభాగాన్ని ఆరాధనా ప్రక్రియగా మార్చినటువంటి విధి విధానమునకు బ్రాహ్మణములని పేరు. వాటిని బ్రాహ్మణాలు అని పిలుస్తారు. మూడవది ఉంటుంది, వాటిని ఆరణ్యకములు అంటారు. ఆరణ్యకములు అసలు యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలి, హోమ ప్రక్రియ ఇలా ఎందుకుంటుంది, వేదంలో మంత్రభాగం అలా ఎందుకుంటుంది, వేదంలో ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రాలు ఉంటాయి, ఈ మంత్రాల వెనక ఉండే తాత్పర్యం ఏమిటి, దీన్ని బాహ్యంలో కర్మాచరణకి ఉపయోగించినట్టుగా లోపల జ్ఞానావిర్భావము కొరకు ఎలా ఉపయోగించవచ్చు, వీటి తాత్పర్యం ఏమిటి, వీటి తాత్పర్యం ఎలా లోపల మననం చెయ్యాలి అని ప్రశాంతంగా ఏకాంతంగా ఉండడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని వీటినన్నింటినీ కూడా పవిత్రమై తానుండి శౌచముతో ధ్యానము చేసి జ్ఞానమును పొందడానికి వీలైనటువంటి స్థితిని పొందడానికి యోగ్యమైన ప్రక్రియను అందించేటటువంటి స్థితికి ఆరణ్యకమని పేరు. దాని చేత దేవతానుగ్రహం కలుగుతుంది. ఎక్కడ కలిగింది? అరణ్య పర్వము అని పేరు, వనపర్వము అని సంస్కృతంలో పిలుస్తుంటారు. అదే ఆరణ్య పర్వం అయింది. ఎందుకయింది ఆరణ్య పర్వం? అరణ్యంలో ప్రవేశించింది మొదలు గంగానది ఒడ్డుకి వెళ్ళగానే నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి వారు నిరంతరము వేదపఠనం చేసేటటువంటి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధర్మరాజు గారితో అరణ్యంలోకి వస్తానన్నారు. వాళ్ళందరికీ అన్నం పెట్టడం కోసం అన్నదాత అయినటువంటి ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్షయ పాత్రని పొంది దానితో ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నారు. నియమం ఏమిటి? బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కృష్ణాజినాన్ని కట్టుకుని కందమూలాలు తింటూ వాళ్ళు అరణ్యంలో ఉండాలి. పరమ సాత్వికమైనటువంటి మునివృత్తిలో సాత్వికాహారం తింటూ రాజసమైనటువంటి గుణాలకి దూరంగా, అందుకే దానికి ఆరణ్యకములని పేరు. ఎక్కడో అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసి చింతన చెయ్యవలసినటువంటి విషయాల్ని పరమేశ్వరుడి అనుగ్రహంగా తమంత తాముగా వచ్చిన కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వాళ్ళు ఉత్తినే కూర్చుంటారా? ప్రతిరోజు వేదాల్లోంచి మంత్రాలు చదువుతుంటే ధర్మరాజాదులు కూర్చుని ప్రశాంతంగా ఇంకొక పని లేదు కనుక ఈ మంత్రాలకు అర్థం ఏమిటి, ఈ హోమ ప్రక్రియకి అర్థం ఏమిటి, దీని వెనక ఉన్న తాత్పర్యం ఏమిటి, అదే వింటూ అదే ఆలోచిస్తూ దాని గురించే ధ్యానం చేస్తున్నారు. దాని గురించి ధ్యానం చేసి తెలుసుకున్నంత మాత్రం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంటుంది. అలా అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఎవరికి ఏది అవసరమో అది సమకూరుతుంది. అందుకే ఆ ఆరణ్య పర్వంలోకి ప్రవేశించినదాదిగా ధర్మరాజు గారికి సూర్య భగవానుడి వల్ల అక్షయ పాత్ర వచ్చింది, అర్జునుడికి పరమశివ దర్శనమైంది, పాశుపతాస్త్రం వచ్చింది, యమధర్మరాజు గారి దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది, అలాగే ఇంద్రుని యొక్క దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది. వీళ్ళందరూ కూడా అనేకమైన అస్త్రములు ఇచ్చారు. ఏకంగా రథం ఎక్కి అమరావతికి వెళ్ళాడు, స్వర్గలోక దర్శనమైంది, ఇంద్రుడితో కలిసి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. శాపం కూడా వరంగా పరిణమించింది. తదనంతరము వజ్రాయుధం అనబడేటటువంటి ఆయుధం కూడా తనకి దక్కింది, అస్త్రం దక్కింది. ఇది కాక
అజ్ఞాతవాసం గడపడానికి వీలైనటువంటి రీతిలో కావలసినటువంటి నృత్య సంగీత విద్యలు చిత్రసేనుడు అనబడేటటువంటి గంధర్వుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తున్నాయి. ఇవన్నీ రాజ్య పరిపాలన చేస్తుంటే అర్జునుడు నాట్యం నేర్చుకుంటూ సంగీతం నేర్చుకుంటూ కూర్చోగలడా? కూర్చోలేడు. ఆపద గట్టెక్కడానికి ఏది ఏది అవసరమో అవన్నీ దేవతానుగ్రహంగా సమకూడుతున్నాయి. అందుకని ఇది ఆరణ్య పర్వమైంది. కాబట్టి అరణ్య పర్వాన్ని వనపర్వాన్ని చదువుకోవడం అంటే వీళ్ళు ఏ అనుగ్రహాలు పొందుతున్నారో అది చదువుకున్న వాళ్ళు, అది విన్నవాళ్ళు కూడా అదే అనుగ్రహాన్ని పొందుతారు. అందుకు మహాభారతం చెప్పుకోవడం, మహాభారతం చదవడం, దేవాలయాల్లో మహాభారతం చెప్పడం అనేటటువంటిది విశేష ప్రక్రియగా ఎందుకు వచ్చిందంటే ఎక్కడ మహాభారతం చెప్పబడుతోందో అక్కడికి దేవతలందరూ వస్తారు. నేను చెప్తున్న మాట కాదది, పరమాచార్య వంటి మహాపురుషులు చెప్పిన మాట. దేవతలందరూ వస్తారు. వాళ్ళందరూ ఒక విశేషమైన పని చేసి వెళ్ళిపోతారు. ఎవరు మూల విరాట్ ఉంటారో వారి యందు తమ అనుగ్రహాన్ని నిక్షేపించి వెళ్ళిపోతారు. ఈ దేవాలయానికి తరువాతి కాలంలో వస్తారు భక్తులు. వాళ్ళ కోరికలు తీర్చమని దేవతానుగ్రహం అయ్యప్ప యందు నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత ఎవరు ఏ కోరికతో వచ్చినా వారికి కావలసిన అనుగ్రహం ఆయన నుండి ప్రసరణమవుతుంది. కాబట్టి కేవల మహాభారత ప్రవచనం చేత, పఠనం చేత దేవతామూర్తులే శక్తివంతులవుతారంటే ఇక మనుష్యులు మహాభారతం వినకపోతే, మహాభారతం చదవకపోతే ఆ జీవితానికి అర్థమే ఉంటుంది. అందుకని ఆరణ్య పర్వం అంత శక్తివంతమైంది. కాబట్టి ఇలా నడుస్తుండగా స్వర్గలోకంలో ఆయన గడిపినటువంటి కాలం ఈ భూలోకంలో 5 సంవత్సరములకు సమానం. అప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది అర్జునుడు వెళ్ళి. ధర్మరాజాదులు ఎంత బెంగ పెట్టుకుని ఉంటారు? చాలా బెంగ పెట్టుకున్నారు. ఇలా ఉండగా ఒక రోజున రోమశ మహర్షి అనబడేటటువంటి మహర్షి ఇంద్రలోకానికి అమరావతి నగరానికి వచ్చి ఆ ఇంద్ర సభాప్రవేశం చేసి ఆ ఇంద్రుని యొక్క అర్ధసింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి, ఏమయ్యా ఆయన ఎవరు? అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. ఇన్ని మాటలు ఇంద్రలోకానికి వచ్చాను కానీ ఇంత గొప్ప సత్కారాన్ని పొందిన వ్యక్తిని నేను చూడలేదు, నాకు ఆ విశేషం ఏమిటో చెప్పమన్నాడు. అంటే ఇంద్రుడు ఆయన ఆదిముని అర్జునుడిగా ఉన్నాడు, నా కుమారుడు. ధర్మ సంస్థాపనార్థమని తగిన అస్త్ర సంపత్తిని పొందడానికి హిమవత్ పర్వతం మీద ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమశివుని యొక్క దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందితే, ఇతర దేవతలు అనుగ్రహిస్తే అమరావతికి ఆహ్వానించి తీసుకొచ్చి అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించారని ఆ విశేషాలన్నీ చెప్పి అర్జునుడి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ధర్మరాజాదులు బెంగ పెట్టుకుని ఉంటారు. నువ్వు తరచు తీర్థయాత్ర చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి ధర్మరాజాదులకు అర్జునుడి యొక్క క్షేమవార్త తెలిపి అతను సమస్త అస్త్రశక్తులను పొందాడు అనేటటువంటి శుభవార్త చెప్పి ధర్మరాజుకి చిత్తశాంతి కలగడానికి తీర్థయాత్రకి తీసుకెళ్ళు అని చెప్పాడు. తప్పకుండా నేను ఈ ఉపకారం చేస్తానని రోమశ మహర్షి బయలుదేరారు. రోమశ మహర్షి ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఆయన నిత్య బ్రహ్మచారి. ఆయన నిరంతరం తీర్థయాత్ర చేస్తుంటాడు, ఎప్పుడూ తీర్థయాత్ర చేస్తాడు. ఆయన తీర్థస్థలముల యందు నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన చేసినటువంటి తీర్థయాత్రల చేత ఆయనకి ఎంత విశేషమైనటువంటి స్థితి ఏర్పడిందంటే స్వేచ్ఛాగమనంతో ఆయన కోరుకున్న లోకానికి ఆయన వెళ్ళగలిగినటువంటి వాడయ్యాడు. అందుకని ఆయన అన్ని లోకాలకి వెడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. యథార్థానికి అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది వినాలి అంటే రోమశ మహర్షి నోటి వెంట వినాలి. ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెడతాడు ఆరణ్య పర్వంలోని. ఎందుకంటే ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెళ్లడం విన్నంత మాత్రం చేత మనం తీర్థయాత్ర చేసిన ఫలితం రాదు. అందున రోమశ మహర్షి చిత్రం ఏమిటంటే ఆయనకి కొంతమంది శిష్యగణాలు ఉన్నాయి. ఆ శిష్యగణాలన్నీ కూడా రోమశ మహర్షులనే పేరు, వాళ్ళందరికీ కూడా రోమశులనే పేరు. ఆ రోమశులందరూ కూడా ఏ విధానాన్ని స్వీకరించారంటే తీర్థయాత్ర చేయడమే. వాళ్ళు ఎప్పుడూ తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో 2 గడపలు ఉంటాయి. మొదటి గడపకి రెండో గడపకి మధ్యలో రోమశ మహర్షి యొక్క శరీరాన్ని దాని కింద పెట్టారు అంటారు. అందుకే మొదటి గడప దాటి కంచు గడప దాటుతారు. దాటి లోపలికెళ్ళి ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా లోపలికెళ్ళి దర్శనం చేసుకోకూడదు. అది వాయులింగం. దాన్ని దర్శనం చేయడానికి మన శౌచం సరిపోదు. అందుకే
గణపతి దగ్గర ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి నరమృగ స్వరూపం ఒకటి ఉంటుంది. దాన్ని ముట్టుకోవాలి. దాన్ని ముట్టుకుంటే శౌచ సిద్ధి కలుగుతుంది. అందుకే లోపలికెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరగగానే అదే ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు కాళహస్తి దేవాలయంలోకి ప్రవేశించాలి. అంత పవిత్రమైన ప్రఖ్యాతమైన దేవాలయం మన ఆంధ్రదేశంలో ఉండడం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇప్పటికీ ఈ రోమశ మహర్షి యొక్క విగ్రహం ఉంది. మీరు కాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అక్కడ ఉన్న గోడలో చిన్న గూడు ఉంటుంది. ఆ గూడులో ఒక ఋషి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ విగ్రహమే రోమశ మహర్షి యొక్క విగ్రహం. ఆ రోమశ మహర్షి దేవేంద్రుడి పనుపున అర్జునుడు అస్త్ర సంపదనంతటినీ పొందాడు అనేటటువంటి శుభవార్తని పాండవులకు చెప్పడం కోసమని భూమండలం మీదకి రావడానికి ఉద్యుక్తులయ్యారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ మేరు పర్వత శిఖరం మీద కొలువు తీరి ఉంటారు. అదిగో ఆ మేరు పర్వతాన్ని చూడు అని ఆశ్రమంలోంచి చూపించాడు. పాండవులు అక్కడ ఎదురు చూస్తుండగా ఒక రోజున దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి అక్కడికి వచ్చాడు. దేవేంద్రుడి రథం రావడం అంటే మాటలు కాదు. శ్రీరామాయణంలో కూడా ఆ దేవేంద్రుడి యొక్క రథం అగస్త్యాశ్రమానికి వచ్చినప్పుడు వర్ణిస్తారు. బోరన సురదుంధుబులు నినాదంబులు కిన్నర గంధర్వ గీతరవములెసగా సహస్ర సూర్యేందు మండలములవోలే విమానముల్ పొలిచివిలుగా పాండవాలోకన పరుడై సహస్రాక్షుడమర గణంబుతో మహాద్రికేతించే ప్రీతి అయ్యింద్రున కందరు అంత అభ్యుద్గతులైరి పాండవాగ్రజుండు తాను అనుజులు ఇంద్రు పాదాంబుజముల కెరిగి అధిక భక్తి శాస్త్ర దృష్ట వివిధ సత్కార విభుల పూజించే అమర ఖచర సిద్ధ పూజ్యు. ఆ దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి వచ్చాడు. చిత్రం ఏంటంటే ఈ దేవేంద్రుడు రావడానికి ముందరే, ఒకరోజు ముందరే అర్జునుడు కూడా పాండవుల యొక్క సన్నిధానాన్ని చేరుకున్నాడు. పరమ సంతోషంతో ధర్మరాజు గారు ఆహ్వానం పలికాడు. అర్జునుడు ధర్మరాజు గారికి భీమసేనుడికి నమస్కారం చేశాడు. నకుల సహదేవుల యొక్క నమస్కారాలు అందుకున్నాడు. ద్రౌపదీదేవిని కుశలం అడిగాడు. బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు. తను ఎంత అస్త్ర సంపదని పొందాడో దాని వలన తాను ఇవాళ ఎంత దుర్నిరీక్షుడయ్యాడో ధర్మరాజు గారికి చెప్పాడు. చాలా సంతోషాన్ని ధర్మరాజు గారు పొందారు. ధర్మరాజు గారు సంతోషాన్ని పొంది అర్జునుడు వచ్చి కొద్ది సమయం కాకముందే దేవేంద్రుడు రథంలో బయలుదేరి వచ్చాడు. ఆ దేవేంద్రుడు రథంలో బయలుదేరి వస్తున్నటువంటి సందర్భంలో బోరన సురదుందుభుల నినాదంబులు కిన్నర గంధర్వ గీతరవములెసగా ఆ ఇంద్రుడి యొక్క రథం బయలుదేరి వస్తుంటే దేవతల యొక్క దుందుబులన్నీ మోగేట. అలాగే కిన్నెరులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు పాటలు పాడారు. ఒక్కసారి 1000 సూర్యమండలాలు 1000 చంద్రమండలాలు ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఇంద్రుడి యొక్క రథం అంత గొప్పగా ఉంది. 10,000 గుర్రములు పూంచి ఉంటాయిట దానికి. ఓలే విమానముల్ పొలిచి వెలుగా. ఆయన వెనక ఎందరో దేవతలు బయలుదేరి వచ్చారు. ఆ దేవతల యొక్క విమానాలన్నీ కూడా అలా ఆకాశంలో నిలబడ్డాయి. అవి భూమి మీదకి దిగవలసినటువంటి అవసరం లేదు. అవి ఆకాశంలోనే అలా నిలబడగలవు. కాబట్టి ఇన్ని దేవతా విమానములన్నీ ఆకాశంలో నిలబడ్డాయి. ఇంద్రుడి యొక్క రథం ఆ మధ్యలో ఉంది. వచ్చి పాండవాలోకనపరుడై సహస్రాక్షుడమరగణంబుతో మహాద్రికేదించే పాండవుల్ని చూడాలనేటటువంటి కోరికతో ఇంద్రుడు దేవతాగణములన్నిటితో కలిసి బయలుదేరి వచ్చినటువంటి వాడై ప్రీతి అయ్యింద్రునకందరూ అంత అభ్యుద్గతులైరి పరమ ప్రీతితో పాండవులందరూ కూడా దేవేంద్రుణ్ణి చూడగానే ఆయన పాదములకు నమస్కరించి అర్ఘ్యపాద్యాది విధులు నిర్వర్తించి ఆయనకి చెయ్యవలసినటువంటి పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించారు. అప్పుడు దేవేంద్రుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ, నీ సోదరుడైనటువంటి అర్జునుడు నివాత కవచులను సంహరించాడు. నివాత కవచులు అనేటటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి రాక్షసులు. వాళ్ళని సంహారం చేశాడు.
దేవతల దగ్గర సమస్తమైనటువంటి అస్త్రములను పొందాడు. ఇప్పుడు అర్జునుణ్ణి గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ధర్మరాజా, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకొని, సత్యాన్ని పట్టుకొని కృష్ణుడే ఉద్యమిద్దామని అడిగినా కూడా కాదని పెద్దల ముందు నేను ప్రమాణం చేసి ఉన్నాను కనుక 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తయిన తరువాతనే నేను మళ్ళీ వచ్చి ఆ యుద్ధానికి బయలుదేరుతాను అని అన్నావు. నీ ధర్మానికి, సత్యానికి దేవతలు ప్రీతి చెందారు. అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదని కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన ముందు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి వారు నిలబడలేరు. ఖచ్చితంగా అర్జునుడి యొక్క అస్త్ర సంపద చేత కర్ణుడు పడిపోతాడు, భీష్మద్రోణాదులు పడిపోతారు. కురుక్షేత్ర సంగ్రామంలో మీకు విజయం సంభవిస్తుంది. దాని చేత అర్జునుడు ఈ ధరామండలాన్నంతటినీ కూడా గెలిచి నీకు అప్పచెప్తాడు. నువ్వు సార్వభౌముడవై ఈ భూమినంతటినీ పరిపాలన చేస్తావు. కాబట్టి మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నారు. అందుకని అది ఆరణ్య పర్వం అయింది. గురువుల యొక్క అనుగ్రహంతో ఎప్పుడో జరగవలసినటువంటి యుద్ధానికి కావలసినటువంటి సమస్త శక్తులు సమీకరించుకోవడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. నిజానికి అలా కాకపోయి ఉంటే యుద్ధం జరిగితే భీష్మ, ద్రోణాదుల ముందు వీళ్ళు నిలబడగలరా అన్నది మనకు అనుమానం కాదు, ధర్మరాజు గారికి అనుమానం. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పరిపూర్ణంగా సంపాదించుకోవడానికి, ధర్మరాజు గారు తమ్ముళ్లతో తీర్థయాత్ర చేయడానికి, అర్జునుడు సమస్త అస్త్ర సంపదని పొందడానికి, అనేక మంది గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, వేదం గురించి తెలుసుకోవడానికి, అనేకమైనటువంటి విశేషములను తాము గుర్తెరగడానికి ఆరణ్య పర్వం దోహదం చేసింది. అందుకే పర్వాల్లో ఆరణ్య పర్వం చాలా పెద్ద. ఆ పర్వంలో ఎందరో మహాత్ముల పేర్లు, ఎన్నో క్షేత్రాలు, ఎందరో మహాత్ములు, వాళ్ళందరూ కూడా అస్త్ర సంపదనంతటినీ కూడా పాండవులకు దత్తం చేశారు. పాండవుల యొక్క శీల వైభవం అంతా ప్రకాశించింది. పరమధర్మాత్ములై వాళ్ళకి కాలం కలిసి రాకపోయినా కాలం కలిసి వచ్చేంత వరకు ఓర్పుతో ఎదురు చూశారు. అదే వారికి చిట్ట చివర శ్రీరామ రక్ష అయింది. కాబట్టి నీకేమీ బెంగలేదయా అని చెప్పారు. అయితే నన్నయ్య గారు అకస్మాత్తుగా ఇక్కడ ఫలశ్రుతి చెప్పారు. ఇది ఎంత శక్తివంతమైన ఘట్టముగా భావన చేస్తారంటే, మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ కుబేరుడు పాండవులు, ఇంద్రుడు పాండవులు కలుసుకున్నటువంటి ఘట్టం పరమశక్తివంతమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే ఇంద్రుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు ఇంద్రుడి దగ్గర ఏం జరిగిందో, తాను శివుడి గురించి తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఏమైందో అన్నగారికి చెప్పకుండా ఉండడు, తప్పకుండా చెప్తాడు. పరమ వినయం ఉన్నవాడు. అటువంటి ఇంద్రుడు మళ్ళీ బయలుదేరి వచ్చి పాండవుల్ని చూడవలసినటువంటి అవసరం లేదు. అక్కడ విశేషాలన్నీ అర్జునుడే చెప్పేస్తాడు ధర్మరాజుకి, మిగిలిన వాళ్ళకి. కానీ ఇంద్రుడి యొక్క దర్శనం ఊరికే పోదు. ఇంద్రదర్శనం, ఇంద్రుడితో పాటు ఇంతమంది దేవతల దర్శనం ఊరికే పోయేది కాదు. అస్త్ర సంపదంతా సంపాదించుకున్నవాడు అర్జునుడు. కానీ అర్జునుడితో పాటుగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు కూడా తమ వంతు పాత్ర తాము నిర్వహించవలసి ఉంటుంది కురుక్షేత్ర సంగ్రామంలో. అందుకే ఇంద్రుడే బయలుదేరి వచ్చినటువంటి కారణం చేత, ఆయనతో దేవతాగణాలన్నీ వచ్చి విమానాల్లో నిలబడిన కారణం చేత ఇంతమందిని దర్శించడానికి ఇంద్రుడికి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాండవులు పొందారు. ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే అన్నపానాదులను కుబేరుడు ముందే సమకూర్చి ఉంచాడు. వాళ్ళు మేరు పర్వతం లాంటి అద్భుతమైనటువంటి పర్వతాన్ని ప్రతిరోజు చూస్తున్నారు, అర్జునుడి కోసం ఎదురు చూస్తూ, కుబేరుడి మాట మీద నమ్మకంతో. అంత పవిత్రమైన విషయాల్ని దర్శనం చేయడం, ఇంద్రుణ్ణి దర్శించడం, ఇంద్రుడితో మాట్లాడడం, ఇంద్రుణ్ణి పూజ చేయడం, ఇంతమంది దేవతల్ని చూడడం ఎందుకు ఉత్తినే పోతుంది? ఇది అనుగ్రహించి తీరుతుంది. ఆరణ్య పర్వంలో ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. పాండవులందరూ కూడా అనుగ్రహింపబడినటువంటి ఘట్టం. ఈ ఇంద్రుడి రాకతో ఇంచుమించుగా కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినంత శక్తిని పాండవులు పొందేశారని
మనకి రుజువయ్యేటటువంటి సందర్భం. అందుకే మహాభారతంలో ఈ ఘట్టాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా భావన చేసి పెద్దలు ఒక విషయం చెప్తారు. ఘనముగా ధనదేంద్ర పాండు సుత సమాగమము ఒక్క 7 అనరంగా బ్రహ్మచర్య వ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత 100 ఒనర జీవింతురత్యంతమగు కాంతియుక్తులై ధరణి. ఎవరైనా సరే 1 సంవత్సరం పాటు నియమంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ప్రతిరోజు పాండవులు కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి కలుసుకున్నటువంటి ఘట్టాన్ని చదువుకుంటే, శుభవార్త కుబేరుడు చెప్పేశాడు ముందే, అందుకని కనీసం కుబేరుణ్ణి కలుసుకున్న ఘట్టం వరకు చదువుకుంటే, ఇంకా తర్వాత కుబేరుడు చెప్పింది జరిగింది, అందుకని ఈ ఘట్టం వరకు ఎవరు చదువుతారో అనరంగా బ్రహ్మచర్య వ్రతస్థులై, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 1 సంవత్సరం పాటు ఎవరన్నా నియమంగా చదివినా, వేరొకరు చదువుతుంటే విన్నా, అలా విన్న వాళ్ళకి, అలా చదివిన వాళ్ళకి కూడా ఒక ఫలితం వస్తుంది. తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములను చదివిన వారు విభుత 100 ఒనర జీవింతురు. వాళ్ళు 100 సంవత్సరములు జీవిస్తారు. అత్యంతమగు కాంతియుక్తులై ధరణి. జీవించడం అంటే ఏదో అనారోగ్యం పడిపోయి మంచాలు ఉండిపోయి ఉండడం కూడా బతకడమే కాదు. కాంతియుక్తులై వాళ్ళు 100 సంవత్సరముల పాటు అనేకమైన పుణ్యకార్యములను చెయ్యడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడుకున్న వారై ఈ ధరణీ మండలం మీద చక్కగా వాళ్ళు జీవించగలుగుతారు. మహాభారతంలో ఈ ఘట్టాన్ని విన్నా చదివినా అంత శక్తివంతం. 365 రోజులేమో కానీ కనీసంలో కనీసం ఒక్కరోజైనా మహాభారత ప్రవచనాంతర్గతంగా ఘట్టాలు వినడానికి అంత విశేషమైనటువంటి ప్రశస్తి ఉంది. కాబట్టి ఆ అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు, అన్నయ్య, నాకు ఇంద్రుడు ఇవ్వవలసినటువంటి అస్త్రాలన్నీ ఇప్పించాడు దేవతల చేత. పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. పరమశివుడితో మల్లయుద్ధం చేయడం వల్ల నేను ఆయన శరీరాన్ని తాకగలిగాను. ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన తరువాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచాడు. పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడినటువంటి ఒక కిరీటాన్ని నా తల మీద అలంకారం చేశాడు. గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికి ఇచ్చాడు. ఆయన వేసుకునేటటువంటి భూషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు. అలంకారం చేసి దేవతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు దాదాపుగా 3 కోట్ల మంది ఉన్నారు. నివాత కవచులు అనబడేటటువంటి రాక్షసులు. వాళ్ళని సంహరించడం దేవతలకి చేత కాదు. వాళ్ళు దేవతలు సంహారం చెయ్యలేరు వాళ్ళని. 3 కోట్ల మందిని ఇంత అస్త్ర సంపద ఉంది కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అర్జున. కాబట్టి నువ్వు బయలుదేరమని నన్ను ఆశీర్వదించి రథం ఎక్కించాడు దగ్గరుండి. దేవతలందరూ చూసినటువంటి వారై నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు శంఖాన్ని ఇచ్చారు. దాని పేరు దేవదత్తము. ఆ దేవదత్తము అనబడేటటువంటి శంఖాన్ని పూరిస్తే ప్రతివీరులు శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు. అటువంటి శంఖాన్ని చేతపట్టుకొని మాతలి సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద ఆ నివాత కవచులతో యుద్ధానికి వెళ్ళాను. ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే మాతలి కింద పడిపోయాడు రథం మించి. ఆ గుర్రాలకి దారి తెలియలేదు. కింద పడిపోయిన మాతలి అరిచాడు. ఇత పూర్వం దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో నేను ఇంద్రుడికి సారథ్యం చేశాను. అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు. ఈ యుద్ధం అంత భయంకరంగా ఉంది. అర్జున, ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు. 3 కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టినటువంటి కొన్ని కోట్ల బాణములను అర్జునుడు ఒక్కడే ఛేదించాడు. అది నిజంగా అనితర సాక్ష్యం. అసలు మహాభారతం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 3 కోట్ల మంది రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైనటువంటి ఆయుధములను ప్రయోగించగలరు. మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే, భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత అన్నారు. అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి 2 చేతులతో బాణాలు వేస్తాడు.
ధనస్సు నిలువుగా పట్టుకుంటాడు, ధనస్సు అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు. ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి బాణం తీసి అక్షయ బాణతోణీరంలోంచి ప్రయోగం చేస్తాడో తెలియదు. 3 కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు, సారథ్యం చేసేవాడు లేడు రథానికి. వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు. ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి, ఇవాళ నా పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో 3 కోట్ల మందిని నివాత కవచులతో సహా సంహారం చేసి మాతలది రథం ఎక్కించాడు. అంతటి పరాక్రమోపేతుడైనటువంటి అర్జునుడికి కురుక్షేత్రంలో పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా? అయినా కురుక్షేత్రంలో కష్టమైంది అర్జునుడికి. కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది. ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముడి ముందు నిలబడలేకపోయాడు. అందుకన్నాడు ధర్మరాజు గారు, నాకు రాత్రులు నిద్ర పట్టదురా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు వీళ్ళని తలుచుకుంటే నిద్ర పట్టదు. వాళ్ళేం సామాన్యమైన వీరులు కారు. యుద్ధంలో మనం వాళ్ళని ఎలా తట్టుకోగలం? ఆ శక్తి మనకెక్కడదని అడిగాడు. వెంటనే వ్యాసుడు వచ్చి, మీకు శక్తి లేదనుకుంటూ కూర్చుంటే వచ్చేది కాదు, దేవతల్ని ఉపాసన చేసి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అరణ్యవాస కాలం నిష్ప్రయోజనంగా గడిచిపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పరిపుష్టం చేసుకుని దాని వలన అస్త్రములను సంపాదించి కురుక్షేత్ర సంగ్రామంలో మీ సామ్రాజ్యాన్ని మీరు పొందడానికి కావలసినటువంటి స్థితిని పొందండి అని చెప్పిన కారణం చేత అర్జునుడు ఇంత అస్త్ర సంపదని పొందినటువంటి వాడు, 3 కోట్ల మంది నివాత కవచుల్ని సంహరించినటువంటి వాడు, మహాభారతంలో భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలకి శ్రీకృష్ణ పరమాత్మని కొట్టేసి అర్జునుణ్ణి కొడుతుంటే పూచిన మోదివృక్షంలో రక్తం కారిపోతుంటే భీష్మాచార్యుల వారిని నిగ్రహించలేక నిలబడిపోతే కృష్ణుడు రథంలోంచి దూకేశాడంటే భీష్ముని యొక్క శక్తి ఎటువంటిదో ఆలోచించవచ్చు. ద్రోణాచార్యుల వారు వ్యూహం పన్నితే భేదించడం అంత కష్టమైంది. అర్జునుడు ఒకవైపు ఉంటే ఎవరు వెళ్ళలేకపోయారంటే ఒక్కొక్కడు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఆ రోజులలో ప్రపంచం నలుమూలల నుంచి ద్రోణాచార్యుల వారి యొక్క ధనుర్వేద పాఠశాలకు వచ్చి ఆయన దగ్గర పాఠం నేర్చుకునేవారు. అంతటి మహానుభావుడు, ధనుర్వేదమునందు అంతటి నిష్ణాతుడు, గురువు. వాళ్లే ఎదురుగుండా వచ్చి యుద్ధం చేస్తే మనం ఎక్కడ యుద్ధం చేయగలం రా అని ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం ఎంత సమంజసమైందో, ఎంత అర్థ విహితమైనటువంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మాతలిని అడిగాడు అర్జునుడు. ఈ 3 కోట్ల మంది రాక్షసులు ఇంత శక్తివంతులై ఉన్నారే, వీళ్ళని ఇంతకాలం దేవతలు ఎందుకు ఉపేక్షించారు? వాళ్ళిచ్చిన అస్త్ర సంపదతోనేగా నేను వీళ్ళని పడగొట్టాను, వాళ్ళందరూ కలిసి వచ్చి వీళ్ళని ఎందుకు సంహరించలేదని అడిగాడు. అడిగితే అప్పుడు మాతలి అర్జునుడికి చెప్పాడు రహస్యాన్ని. అసురుల వలన భయంబైన అప్పుడు వేల్పులకు సేమంబుగా బలవిరోధి ఈ ప్రోలు జలధిలో ఇంబుగా నిర్మించే ధనుజులు పదపడి వనజగర్భు వలన తపోవీర్యవంతులై ఇందుండ అమరుల చేత కయ్యమున అజితులయ్యుండబడసిన అమరేంద్రుడిరిగి తద్విజయార్థముగా పంచె విజయ నిన్ను అమరులకు అసాధ్యులైనట్టి వీరల నీవు యోర్చి తనుచు నిమ్మితోడ నన్ను సంస్తుతించి నరనాథ మాతలి కడగి అప్పుడు రథము క్రమ్మరించే అని చెప్పాడు. ఆ మాతలి చెప్తూ, ఇది ఈ సముద్రం దగ్గర, సముద్రం లోపలికి వచ్చేటట్టుగా ఇంత గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడు నిర్మాణం చేశాడు. ఎందుకు నిర్మాణం చేశాడు అంటే, ఎప్పుడైనా రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు అకస్మాత్తుగా, ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు. దేవేంద్రుడే నిర్మాణం చేశాడు దేవతల కోసం. కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయినటువంటి రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సుకి వశులవుతారు దేవతలు. కాబట్టి స్వామి హనుమ చెప్పారు కదా, స్తోత్రానికి, యజ్ఞానికి, యాగానికి, ప్రార్థనకి, సూక్తానికి వాళ్ళు వశులవుతారు. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. దేవేంద్రుడు దేవతల కోసం దేన్ని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి. దేవతలందరూ కలిసి వచ్చినా మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వాళ్ళకు ఉండకుండా ఉండాలి.
ఈ 2 వరాలు ఇమ్మన్నారు. తథాస్తు అన్నాడు. వెంటనే వీళ్ళు ఖాళీ చేసేసారు. ఇంకెందుకు, బ్రహ్మగారు వరం ఇచ్చారుగా. అందుకని వాళ్ళు వచ్చి ఇందులో కాపరం ఉంటున్నారు. వాళ్ళని దేవతలు ఏమీ చేయలేరు. 33 కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చినా ఈ 3 కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు. అందుకే తమాస్త్ర సంపదనంతటినీ నీకిచ్చి నీకు తర్వాత ఉపయోగపడుతుంది. ముందు వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు. అర్జున, నిన్ను పంపించాడు యుద్ధానికి. ఇప్పుడు దేవతలందరి దగ్గర ఉండే శక్తులన్నీ నీ ఒక్కడి దగ్గరే ఉన్నాయి. అందుకే ఇంత భయంకరమైనటువంటి సంగ్రామంలో నివాత కవచులను నీవు సంహరించగలిగావని, ఇది చాలా అద్భుతమైనటువంటి సాధితము అని ఆ మాతలు చెప్పి తిరిగి బయలుదేరి వాళ్ళు అమరావతి వైపుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక బంగారు పురం ఒకటి కనపడింది. ఆ బంగారు పురం వంక చూశారు. చూసి అర్జునుడు అన్నాడు మాతలితోటి, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఇక్కడ ఈ బంగారుపురం ఎలా వచ్చింది, దీని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అక్కడ ఏదో యుద్ధం చేద్దామని అర్జునుడు అనుకోలేదు. ఏమిటి బంగారుపురం అని అడిగాడు. దానితో పాటుగా అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది. 2 పరస్పర విరుద్ధాలు, బంగారుపురము ఆశ్రమము. అడిగితే ఆయన అన్నాడు, కనకమయమైన ఈ ప్రోలున తమ సుతులు అహవంబులో అమరులచే తను వజ్జులు కాకుండను వనజజుచే బడసి అసుర వనితలు వరముల్. ఏమీ లేదయా, పూర్వకాలంలో పులోమ కాలక అనబడేటటువంటి 2 రాక్షస స్త్రీలు ఉండేవారు. వాళ్ళిద్దరికీ 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారుల్ని వీళ్ళిద్దరి పేరు మీదే పిలుస్తారు, పౌలోములు కాలకులు అని. కాబట్టి ఆ తల్లులకు బిడ్డలైనటువంటి రాక్షసులు ఎక్కడ చనిపోతారోనన్న బెంగతో, దుందుడుకు స్వభావంతో దేవతల మీదకి యుద్ధానికి వెడతారు కదా అస్తమానం. అందుకని వాళ్ళు ఎక్కడ మరణిస్తారోనని ఈ బంగారుపురాన్ని నిర్మాణం చేసి ఆ రాక్షస స్త్రీలిద్దరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు చేస్తే వనజజు, వనమునందు జ అంటే పుట్టిన తామర పువ్వు, అందులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. వాళ్ళ పుత్ర ప్రేమ వాళ్ళది. వాళ్ళన్నారు, ఈ పట్టణంలో మా పిల్లలు ఎంతకాలం ఉంటారో అంతకాలం మా పిల్లల్ని దేవతలకి చెనకేటటువంటి శక్తి లేకుండుగాక అన్నాడు. తథాస్తు అన్నాడు. కాబట్టి ఆ నివాత కవచులు ఎలా దేవతల చేత సంహరింపబడరో వీళ్ళు కూడా దేవతల చేత సంహరింపబడరు. వాళ్ళు 3 కోట్ల మంది, వీళ్ళు 60,000 మంది ఈ బంగారుపురంలో ఉంటారు. ఆ 3 కోట్ల మంది కన్నా కూడా దుర్నిరీక్షులు వీళ్ళు. సంఖ్యలో తక్కువ, కానీ వీళ్ళ యుద్ధం అంత భయంకరంగా ఉంటుంది. వెంటనే అర్జునుడు శంఖనాదం చేసి అల్లెత్రాడు మోగించాడు. ఎలాగో వచ్చాంగా వదిలిపెట్టేయడం ఎందుకు, దేవతలకి విరోధులేగా, వీళ్ళని కూడా సంహరించి వెళ్ళిపోతానన్నాడు. కాబట్టి ఏదో బజార్లోకి వచ్చాం కదా, ఇంకో పని కూడా చక్కబెట్టి వెళ్ళిపోదాం అన్నట్టు. కాబట్టి దేవతా విరోధులను సంహరించడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు. ఆ ఉద్యుక్తుడైనటువంటి సమయంలో వీళ్ళందరూ వచ్చి భయంకరమైనటువంటి యుద్ధానికి అర్జునుడి మీద పడ్డారు. అది ఎంత భయంకరమైనటువంటి సంగ్రామం అంటే, అప్పటి వరకు తాను ప్రయోగించినటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది అర్జునుడు. బుర్రగ ఫణాగ్రరత్న కిరణోల్ల సదగ్రభుజున్ వృషాంకు శంకరు శశిఖండ మండిత శిఖండు శివున్ హృదయాంబుజమునందు ఇరముగ నిల్పి పాశుపత దివ్య శరం బరివోసి ఏసితిన్ సురరిపుకోటి మీద సురసూతుడు మాతలి చూచి మెచ్చగన్. ఆ దేవతల యొక్క నాయకుడైనటువంటి ఇంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి మెచ్చుకునేటట్టుగా నేను పాశుపతాస్త్రాన్ని వేశాను. ఆ పాశుపతాస్త్రాన్ని వేసినప్పుడు మనసులో శంకరుణ్ణి నిలబెట్టుకుని ఆ మంత్రాన్ని ధ్యానం చేశాను. ఎటువంటి శంకరుణ్ణి? ఉరగ ఫణగ్ర రత్న కిరణోల్ల సదుగ్రభుజున్. ఆ పాములు ఆయన కంఠం మీద ఇలా ఆడుకుంటుంటాయి. ఆడుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చి పడగలు విప్పుతాయి. పడగలు విప్పితే అవే మామూలు సర్పాలు కావు, వాసుకి లాంటి సర్పాలు. అవి పడగలు విప్పినప్పుడు ఆ పడగల మీద మణుల యొక్క కాంతులు ఉంటాయి. ఆ కాంతులు పరమశివుని యొక్క భుజాల మీద పడుతుంటాయి. అంత పెద్ద పెద్ద సర్పముల యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్నముల యొక్క కాంతులు తన భుజాల మీద పడడం చేత ప్రకాశిస్తున్నటువంటి భుజములు కలిగినటువంటి శంకరుణ్ణి వృషాంకు
ఆ దగ్గర పెట్టుకున్నటువంటి పతాకం మీద వృషభము ధ్వజముగా కలిగినటువంటి వాడు, ఎద్దు గుర్తుగా కలిగినటువంటి వాణ్ణి శంకరు, శంకరోతీతి శంకర, లోకములకు శుభాలు చేసేటటువంటి వాణ్ణి, శిశిఖండ మండిత శిఖండు, అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి చంద్రుణ్ణి తన యొక్క జటాజూటమునందు ధరించినటువంటి వాణ్ణి, లేదా తదియనాటి చంద్రరేఖని ధరించినటువంటి వాణ్ణి, శివున్ మంగళప్రదుణ్ణి, కళ్యాణకారకుణ్ణి, హృదయాంబుజంబునందిరముగ నిలిపి నా హృదయము మనస్సు అనేటటువంటి పద్మంలో స్థిరంగా నిలబెట్టి, పాశుపత దివ్యశరం బరివోసి ఏసితిన్, ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని స్మరించి నేను విడిచిపెట్టాను. అది సురరిపుకోటి మీద సురసూతుడు మాతలి చూచి మెచ్చగన్, ఆ 60,000 మంది రాక్షసుల మీదకి నేను విడిచిపెట్టినటువంటి పాశుపతాస్త్రం బయలుదేరి అందులోంచి కొన్ని లక్షల శరభమృగాలు, సింహాలు, రాక్షసులు, పిశాచాలు, అనేకమైనటువంటి గణాలు ఇవన్నీ కూడా అస్త్రం నుంచి బయలుదేరి బయటికి వచ్చి ఇంతమందిని చంపేసి, కొద్దిసేపట్లో పాశుపతాస్త్ర ప్రభావం చేత ఇంతమంది మరణించారు. ఆ మరణించిన తరువాత దేవేంద్రుడికి వెళ్ళి ఈ వార్త చెప్పాను. ఎంతో సంతోషించాడన్నయ్య. ఆ విధంగా దేవతలు నాకిచ్చినటువంటి అస్త్రాల వలన దేవతలకే మహోపకారం చేశారు అని. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా ఏ పాఠశాలలోనో వాళ్ళకి బహుమతిగా ఓ పుస్తకాన్నో ఓ కళాన్నో ఇస్తే, ఒరే చూపిద్దు కానీ లేరా కాసేపు ఆగి వస్తాను కొంచెం పని మీద ఉన్నాను అన్నా కూడా తొందరలో తండ్రి కార్యాలయానికి వెళ్ళిపోతున్నా, నాన్నగారండి ఒక్కసారి చూసి వెళ్ళిపోండి అని గబగబా జేబులోంచి తీసా పెన్ ఇలా చూపించినట్లు అర్జునుడు సంతోషంతో ధర్మరాజు గారు ఏదిరా అస్త్రాలు అని అడిగాడు. అన్నయ్య నీకు ఒక్కసారి చూపిస్తాను చూడన్నయ్య అని దేవతలు ఇచ్చిన అస్త్రాలు ఒక్కొక్కటి మనసులో స్మరించడం, వాటి యొక్క ప్రయోగంతో ఒక్కసారి వాటిని ప్రయోగించి చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఒక ఆశ్చర్యం జరిగింది. ఒక్కసారి భూమి అంతా కంపించిపోయి గిర్ర తిరగడం మొదలుపెట్టింది. సముద్రాలన్నీ ఘూర్నిల్లిపోయి పైకి లేస్తున్నాయి తరంగాలతోటి. దిగ్గజాలు గర్వం ఉడిగిపోయి నీరసపడిపోయి తలలు వంచేసి, సూర్యుని యొక్క కాంతి అంతా మాసిపోయింది అకస్మాత్తుగా. చతుర్ముఖ బ్రహ్మగారు పరమేశ్వరుడు ఆకాశంలో నిలబడి దేవతాగణాలతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళిచ్చినవేగా ఎందుకు అలా చూడడం? నారదుడు పరిగెత్తుకొచ్చాడు, లోక కళ్యాణకారకుడు కదూ. పరిగెత్తుకొచ్చి అర్జునుడితో అన్నాడు, నాయనా నీ దగ్గర ఈ అస్త్ర సంపద ఉంది కదా అని మీ అన్నయ్య గారి దగ్గర ప్రదర్శించి చూపించేది కాదది. నువ్వు అలా దాన్ని తగిన లక్ష్యం లేకుండా ప్రదర్శించే ప్రయత్నం చేస్తే 3 లోకములు నశించిపోతాయి. వాటి యొక్క శక్తి చేత ఇన్ని అస్త్రములను మీ అన్నయ్యకి చూపించే ప్రయత్నంలో నువ్వు ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నావు, కాబట్టి చెయ్యొద్దు, ఉపసంహారం చేసేయమన్నాడు. వెంటనే అర్జునుడు ఆ అస్త్రములన్నిటినీ కూడా ఉపసంహారం చేశాడు. చాలా సంతోషించారు. పాండవులందరూ కూడా బయలుదేరి ఆ బదరికావనం దగ్గర నుంచి హిమాలయ పర్వత ప్రాంతమునకు చేరుకున్నారు. అంటే ఇంచుమించుగా తీర్థయాత్ర పూర్తయిపోయి మళ్ళీ వాళ్ళు ఒక చోట ఉండడానికి ఉద్యుక్తులవుతున్నారు. కాబట్టి ఎంత తేజస్సుని పొందాలో అంత తేజస్సుని పొందారు.